హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో శేఖర్ బాషా గారు పహల్గామ్ ఇన్సిడెంట్కి సంబంధించిన అనేక వివరాలను తెలియజేయడానికి ఇక్కడికి మనతో వచ్చిన్నారు. నమస్కారం సార్. సార్, పహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతుందో మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఈ ఇన్సిడెంట్లో మనం చూసుకున్నట్టయితే మెయిన్గా పాకిస్తాన్ నుంచి వలసగా వచ్చి ఇండియాలో ఉంటున్న వాళ్ళు ఇప్పటికి కూడా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు కార్డు ఎలా లభిస్తుంది? సో ఇక్కడ మనం మూలాల్లోకి వెళ్తే యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు చాలామంది పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చారు, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళారు. అలా హిందువులు వచ్చారు, ఇక్కడి నుంచి ముస్లిమ్స్ చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోవాలి. కొంతమంది ఇక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు. సో అక్కడికి ఇక్కడికి ఆ రిష్తా, ఆ బంధుత్వాలు ఇంకా ఉన్నాయి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళడం, వీసాలు తీసుకొని వాళ్ళు ఇక్కడికి రావడం అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కాకపోతే ఎప్పుడైనా సరే ఈ వార్ టెన్షన్స్ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా జరిగే ఇది బంద్ చేసేస్తారు, వీసాలు బంద్ చేసేస్తారు, బోర్డర్ బంద్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా ఆల్ ద వే మేబీ దుబాయ్ నుంచి ఫ్లైట్లో రావడమో లేకపోతే ఇరానో ఆఫ్ఘనిస్తానో పోయి రావాలి. బెస్ట్ జనరల్ చేసేది ఏంటంటే ప్రాక్టీస్ దుబాయ్ నుంచి వచ్చేస్తారు. ఇది జరుగుతున్నది. ఇక ఈ బంధుత్వాల వల్ల కొంతమంది వస్తుంటారు, కొంతమంది సానుభూతి పరులు వాళ్ళు కూడా ఉంటారు. పాకిస్తాన్ మన ముస్లిం దేశం, వాళ్ళకి మనం ఏదో చేయాలని చెప్పి అనుకునే వాళ్ళు ఏదో పోన్లే మన ముస్లిం సోదరుడే, పాకిస్తాన్లో ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా లేకపోతే సౌదీ అరేబియాలో ఉన్నా పాపం మన ముస్లిం సోదరుడే అనుకొని వాళ్ళు ఆశ్రయం ఇస్తారు. అండ్ అలా ఆశ్రయం ఇచ్చే వాళ్ళకి చాలామందికి వీళ్ళు ఇటువంటి గోతకాలు చేస్తారని తెలియకపోయి ఉండొచ్చు. లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని కూడా అలా కన్వర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. బేసికల్లీ వాళ్ళకి ఆ టాక్టిక్స్ ఫస్ట్ నుంచి నేర్పించబడతాయి. ఓకే. సో దీనికి మనం తప్పు పట్టాల్సింది పాకిస్తాన్ కన్నా అమెరికాని తప్పు పట్టాలి. ఓకే. ఎందుకంటే అసలు వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయలేక రష్యాతోటి అమెరికా వాళ్ళు ఇప్పుడు 1990s ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ దాటి రష్యాకు పోవాలి యుద్ధానికి. సో రష్యా వాళ్ళు ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసే పరిస్థితిలో ఏం చేశారంటే, మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వం, మేము మీకు ఫండింగ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, గన్లు ఇస్తాం, బాంబులు ఇస్తాం, ట్యాంకులు ఇస్తాం, అన్నీ ఇస్తాం, మీరు యుద్ధం చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఎంతమంది చేస్తారు? మామూలుగా ఏదో 10 మందో 100 మందో వస్తారు. కానీ వాళ్ళని వేళల్లో లక్షల్లో మార్చాలంటే ఏం చేయాలి? మతం తీసుకురావాలి, మన మతం, జిహాద్, ఇలా ఇవన్నీ కూడా నూరిపోయడానికి ఒక స్కూల్ కావాలి. సో దాన్ని పాకిస్తాన్ తీసుకుంది, దత్తత తీసుకుంది. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది ముస్లింలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ కూడా మన మతం ఏంటి, మన గొప్పతనం ఏంటి, అసలు ఖలీఫా మన మొత్తం ప్రపంచాన్ని కూడా మొత్తం ముస్లిం మయం చేసేయాలి, అది ఇది అని చెప్పి బాగా ఎక్కేసి వాళ్ళని మామూలుగా నా దేశ సరిహద్దులు కాపాడుకుందాం అని అనుకునే వాళ్ళని కాస్త ఏకంగా ప్రపంచం అంతా ఇస్లాం చేద్దాం అనే దీంట్లో వాళ్ళు ఏకంగా సూసైడ్ బాంబర్స్గా మారిపోయే రేంజ్లో వాళ్ళని బాగా కొట్టి చేసి వీళ్ళెవరు పోరు, మళ్ళీ పాకిస్తాన్ వాడు పోడు, చచ్చిపోవాల్సింది వీడే, వాళ్ళే తాలిబన్స్. సో ఇలా తయారు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయిన పని. సో అలా బ్రెయిన్ వాష్ అంటారు అనమాట దీన్ని. ఇలా వీళ్ళు ఏదో రకంగా ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్న ఫ్యామిలీతో బంధుత్వాలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకంగా ఇక్కడ సానుభూతి పరులాగా రావడం, వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత డబ్బాస చూపించవచ్చు, కొంత మతం గురించి మన మతం అంటే ఏంటో ఆ గొప్పతనాలు ఇవన్నీ చెప్పేసి వాళ్ళని ఏదో రకంగా చేసి మెల్లగా ఇది చేయడం. ఇక రెండో రకం ఏంటంటే లవ్ జిహాద్ అని చెప్తున్నారు కదా. ఇది జనరల్గా మనం ఏమనుకుంటున్నాం, ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లవ్ చేసి ఆ మతం మార్చడమే లవ్ జిహాద్ అనుకుంటున్నాం. ఇది ఇంకో రకంగా కూడా జరుగుతుంది. పాకిస్తాన్లో ఉన్న చాలామంది ముస్లిం అమ్మాయిలు ఇక్కడ ఉండే అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇది పాప మనం కొంతమంది అక్కడ అవకాశాలు లేక, అక్కడ జీవనోపాధి సరిగా లేక, ఇండియన్ ఫ్యామిలీలో కోడలైతే నా లైఫ్ మరింత బెటర్గా ఉంటుందనే ఒక ఆశతో రావచ్చు. లేదు, కొంతమందిని ఈ కోవర్ట్ బ్యాచ్లు, టెర్రరిస్టులు ఈ దీంట్లో ఈ సందులో పంపించవచ్చు. ఇలా ఒక 10 మంది ఉంటే ఇలా ఇద్దరు చూపించారనుకోండి, ట్రైన్డ్ వాళ్ళు ఏంటంటే చాలా నీట్గా స్లీపర్ సెల్స్ అంటారు చూడండి, అలా వాళ్ళని లోపల తీసుకురావడం, ఇక్కడ వాళ్ళు మన అబ్బాయిలని పెళ్లి చేసుకోవడం, మన హైదరాబాద్ ముస్లిమ్స్ కావచ్చు లేకపోతే ఇండియన్ ముస్లిమ్స్ ఉత్తరప్రదేశ్లో ఎవరైనా సరే వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లగా వాళ్ళకి ఎక్కిస్తారనమాట విషయం. మెల్లగా వాళ్ళ మనసులో ఇది మన దేశం కాదు, మన దేశం పాకిస్తాన్, మన మతం
అది గొప్ప. ఈయన చెప్పి వాడికి బాగా నూరుతారు అనమాట. మెల్లగా వాడు కొనాలి, అవును నేను ఇదే, వాడి డ్రాకులా కాటేస్తే వాడు కూడా డ్రాకులాగా మారిపోతాడు చూడండి. ఓకే. ఆ టైప్లో వాడు కూడా మారిపోయి ఇటువంటివి చేసే ఇవి కూడా జరుగుతాయి. ఉమ్, సో బేసికలీ ఇలా వచ్చిన అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో ఉమ్, ఈ అమ్మాయిలకి మీరు అన్నట్టుగా అంత ఈజీ కాదు ఆధార్ కార్డులు కూడా రావడం. అవును. కొంతమందికి ఏదో రకంగా ఏదో మసిపూసి మారేడుకాయలు చేసుకుంటున్నారు, డూప్లికేట్ ఏమైనా చేసుకుంటున్నారేమో తప్ప ఇలా వచ్చిన అమ్మాయిలు పాకిస్తానీ వాళ్ళైతే ఇండియా వాడిని పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయికి ఇండియన్ పౌరసత్వం రావడానికి చాలా టైమే పడుతుంది. ఓకే. అంత ఈజీ కాదు. ప్రస్తుతానికి వాళ్ళు అలా వచ్చి పెళ్లి చేసుకున్నా కూడా నూరి వీసా మీద ఉంటారు. ఉమ్, అంటే పెళ్లి కూతురు ఇక్కడికి వచ్చింది, జనరల్గా వాళ్ళు వచ్చేది ఏంటి, టూరిజం వీసా, ఓ 2.5 నెలలు 3 నెలలు ఉంటామండి అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరినో లవ్ చేసామండి, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి, లేకపోతే మాకు దూరికే రిష్తేదార్, దూర బంధువులు అవుతారండి అన్నట్టుగా ఏదో రకంగా సంబంధం కల్పించుకుంటారు. సో ఇక్కడ మనం చాలామంది అంటే మనకి ఏ రకమైన కనెక్షన్ లేని వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్లో, మనకి ఏ రకమైన కనెక్షన్ లేదు పాకిస్తాన్లో, ఓకే. మనకి వాళ్ళు చేసేవన్నీ మండిపోతూ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి కొంతమందికి బంధువులు ఉన్నారు అక్కడ, ఓకే. అక్కడ ఉండే వాళ్ళకి బంధువులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకి అవుట్ రైట్గా పాకిస్తాన్ని ఇది చేయలేరు, అలా అని వాడు చేసిన చర్యని రైట్ అని చెప్పలేరు. ఉమ్, కానీ వాళ్ళందరికీ ఒకటి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ బంధువులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒరే ఎవడో ఈ దరిద్రుడు చేస్తున్న పనికి టోటల్గా అసలు మొత్తం మన బంధుత్వాలన్నీ తెగిపోయే పరిస్థితికి మనం వెళ్తున్నాం. బంధుత్వాలు కావచ్చు, లేకపోతే ఎనీ రిలేషన్. ఆఖరికి మనం చూస్తున్నాం, ఒక ఆవిడ ఎవరో వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు ఉండి పిల్లల్ని కూడా కనేసింది. ఆవిడకి ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ రాలేదు, ఆ దిక్కుమాలిన గ్రీన్ పాకిస్తాన్ పాస్పోర్టే ఉంది. ఇప్పుడు పిల్లలేమో ఇండియన్ సిటిజన్స్, మొగుడు ఇండియనే, కానీ పాకిస్తాన్ వాళ్ళందరూ వెళ్ళిపోండి అని హుకుం జారీ చేసిన టైంలో ఇప్పుడు ఈవిడ పిల్లల్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? మీరు అయ్యో అన్నారు చూసారా, ఇదే అయ్యో మరి ఆవిడకి తెలీదా? ఆవిడకి తెలీదా? 2.5 నెలల వీసా మీద వచ్చావు నువ్వు, 2.5 నెలల వీసా మీద వచ్చిన తర్వాత నువ్వు 2.5 నెలల తర్వాత వెళ్ళిపోవాలి, నీకు తెలుసు. కానీ నువ్వేం చేసావు? ఎక్స్టెండ్ చేసుకొని ఉన్నావు. బట్ ప్రపంచంలో అన్నిటికన్నా అయ్యో అనిపించేసినటువంటి అమ్మ పిల్లల సంబంధం ఎలాగైనా కానీ ఆ సంబంధాన్ని మన భారతదేశం కూడా విడదీయాలనుకోదు. కాకపోతే ఇక నుంచి ఇటువంటి వాళ్ళకి వీసాలు ఇచ్చేటప్పుడు ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని, ఇది ఇక్కడే కాదమ్మా, చాలా చోట్ల జరుగుతుంది. ఇండియా నుంచి చాలామంది, ఎస్పెషల్లీ పంజాబ్ ప్రాంతం నుంచి కెనడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కెనడాలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకడు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఏదో ఉద్యోగం చెప్పి చూసుకుంటాడు. అక్కడ చూసుకొని ఒక కెనడా అమ్మాయిని ఏమన్నా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు కెనడా పౌరసత్వం వచ్చేస్తుంది, అంటే పెళ్లి వల్ల వచ్చే పౌరసత్వం. తర్వాత వెంటనే కొన్నాళ్ళకి డివర్స్ తీసేసుకుంటారు. బట్ వీడు అక్కడ కెనడా పౌరుడు. తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక అమ్మాయిని పట్టుకొస్తాడు, వీళ్ళ అమ్మాయిని. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటుంది వాడు. ఆ ముస్లిం కావచ్చు, లేకపోతే సిక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. జనరల్గా పంజాబీస్ కెనడాలో వాళ్ళ పాపులేషన్ ఎందుకు అంత ఎక్కువ అంటే ఇది నడుస్తుంది అనమాట, ఇది ఒక సెట్టింగ్ అంటారు దీన్ని. సో వాడు ఒక పౌరుడు అయిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత జస్ట్ ఫర్ ఇది, తర్వాత వెంటనే ఒక 6 నెలల లోపల విడాకులు తీసేసుకుంటారు. మళ్ళీ వాడు కాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఈ అమ్మాయికి పౌరసత్వం ఉంది, వీడికి. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని పట్టుకొస్తుంది, వీడు ఇంకో అమ్మాయిని పట్టుకొస్తాడు. పెంచుకుంటూ పోవడం, ఇలా టక 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 పాపులేషన్ పెరిగిపోతుంటుంది అనమాట. ఇది కూడా ఒక రకమైన యుద్ధమే ఆటోమేటిక్గా. ఇప్పుడు కెనడా అంటే పాపులేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్ద తెలియదు. బట్ ఇండియా లాంటి దేశంలో ఆల్రెడీ పాపులేషన్ విపరీతంగా ఉంటే, ఒక పక్క బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్టింగ్, ఇటు పాకిస్తాన్ నుంచి ఇంపోర్టింగ్, ఇలాంటివన్నీ జరుగుతుంటే దీనికి మనం సరైన కట్టుదిట్టమైన చర్యలు చేయబట్టకపోతే ఫ్యూచర్లో కష్టమేమవుతుంది. వీళ్ళు వచ్చి ముస్లిం పాపులేషన్ పెరిగినా ప్రాబ్లం లేదు, కానీ ఇండియా మీద నఫరత్ పెంచి ఇండియాలో దాడులు చేసే రకంగా చేసి మన ఇండియా ఉనికికే ప్రాబ్లం అయ్యేట్టు చేస్తుంటే అది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఆ మాత్రం ఇంగితం లేకుండా ఎవడు ఇలా చేసుకుంటాడు అనేది అర్థం కాదు. ఒకవేళ నిజంగా అలా పాపులేషన్ పెంచుకొని ఇవాళ కెనడాలో ఇండియన్ పాపులేషన్ ఎలా అయితే, ఎస్పెషలీ పంజాబీస్ పాపులేషన్ ఎలా అయితే పెరిగిందో, మనం ఇండియాలో అలా పాపులేషన్ పెంచుకుందాం అని చెప్పి వాడు చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కెనడాలో ఎవడన్నా సరే ఇలా ఒక బాంబు వేసాడు అనుకో, ఏం చేస్తారు? మొత్తం వీళ్ళందరినీ కూడా వేరే రకంగా చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇంకోసారి వీసాలు రావు, అక్కడ ఉండే వాళ్ళకి ఆగిపోతుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే. ఇలా కూర్చున్న కొమ్మని నరుక్కోవడం అంటారు చూసారా, అలా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన కంట్రీకే నాశనం చేసే, అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టే దరిద్రుడు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే, వీళ్ళు ఓన్లీ దీనివల్ల ప్రభావితమే చేస్తారని మాత్రమే అనుకోకండి. ఇదేంటంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్లు జరుగుతుంటాయి. ఎప్పుడు ఇస్తారు వాడికి ఫండింగ్? ఇప్పుడు
ఫండింగ్ ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు, దుబాయ్లో ఒక పెద్ద సేట్ ఎవడో ఉంటాడు, వాడికి ఇస్లాం అంటే పడి చచ్చిపోతుంటాడు, ప్రపంచం అంతా ఇస్లాంమయం అయిపోవాలని వాడికి ఇదనమాట. దీనికోసం వాడి దగ్గర కోట్ల ఆయిల్ బావులు ఉంటాయి, లేకపోతే వీడు ఒకడు ఉండొచ్చు, అమెరికాలో కూడా ఎవడో ఒకడు ఉండొచ్చు. వాడికి ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, ఇట్లా మనకి ఎక్కడన్నా ఒక యుద్ధం రాకపోదా మనం వాళ్ళకి ఆయుధాలు సప్లై చేయకపోతాం, వాళ్ళకి డబ్బులంతా ఆయుధాలు సప్లై మీద వస్తుంది అనమాట. అటు అమెరికాకి ఇండియాకి సప్లై చేస్తాడు, ఇటు పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తాడు, ఇద్దరు కొట్టుకొని వస్తుంటారు, వీడి డబ్బులు వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేస్తారు. అయితే ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా, నేను కూడా సార్ శేఖర్ భాష ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నాను సార్, నాకు ఎంతో కొంత ఫండింగ్ ఏంటి సార్ అని వెళ్తాడు. ఏమిట్రా నీ క్వాలిఫికేషన్ ఏంటి చూపించు, నువ్వు ఏం పీకేవు అని చెప్పి అడిగినప్పుడు, సార్ మేము అక్కడ బాంబు పేల్చాం సార్, ఇక్కడ బాంబు పేల్చాం సార్, అక్కడ 10 మంది పోయారు సార్, ఇక్కడ 20 మంది పోయారు సార్, ఇది సార్ నా ప్రొఫైల్. అరే నీ ప్రొఫైల్ చెప్పరా అంటే, సార్ మేము హైదరాబాద్లో బాంబులు పేల్చాం సార్, బాంబేలో బాంబులు పేల్చాం సార్, ఇది సార్ మా ప్రొఫైల్ అంటే, యు ఆర్ గుడ్ సార్. వీడు సార్ కొత్తోడు సార్, వీడికి కానీ మంచి టాలెంట్ ఉంది సార్, వీడు ఇంకా కానీ చేయట్లేదు సార్, మనం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం సార్ అంటే, సరే నీకు ఎంతో కొంత ఫండింగ్ ఇస్తాను, నువ్వు ప్రూవ్ చేసుకొని నెల లోపల ప్రూవ్ చేసుకుంటే నేను నెక్స్ట్ లెవెల్ ఇస్తాను. సో ఇప్పుడు వీడు ఎక్కడో ఒక చోట ఆపరేషన్ చేయాలి, ఏం చేస్తాడు, ఈ ఎక్కడో ఒక చోట ప్రూవ్ చేసుకోవడం కోసం ఇలా బైసన్ వ్యాలీలో చేసినట్టు ఇప్పుడు చేయగానే ఈ పర్టికులర్ దాని పేరు ఏదో మర్చిపోయాను, ప్రతిసారి గుర్తురాదు నాకు, అది ఆర్టీఓ ఏదో ఉంది, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళది బాగుంది, ఇక్కడ నుంచి వాళ్ళకి ఫండింగ్ చేయండి అని చెప్పి ఆ సీట్ మళ్ళీ వీళ్ళకి ఫండింగ్ చేయడం, ఇటువంటివి జరుగుతుంది. సో బేసికలీ ఏంటంటే ఇలా ఫండింగ్లు చేసే వాళ్ళని కూడా ఆపాలి. ఇక్కడ ఈ ఫండింగ్లు ప్రాబ్లం ఏమవుతుందంటే, అమెరికా ఎందుకు ఫండింగ్ చేసింది అంటే, అప్పట్లో రష్యాని ఇది చేయడం కోసం తాలిబాన్ని బాగా కోట్ల రూపాయలు అట్లా ఫండింగ్ చేసి వాళ్ళని ఇవాళ ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే, ఆ తాడే పామే కాటేసిందంట, ఆ పాము వాళ్ళనే కాటేసి ఆ తాలిబన్స్లోనే ఒకడైనా ఒసామా బిన్ లాడెన్ ఏకంగా అమెరికానే కొట్టాడు పోయి. అమెరికాలో ఆల్మోస్ట్ ఒక యుద్ధం జరిగింది ఆ రోజు, 5 చోట్ల విమానాలు వెళ్ళి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని, తర్వాత చాలా చోట్ల దారుణాలు జరిగినాయి. సో ఇప్పటికైనా బుద్ధి రావాలి, ఎవరైతే ఇట్లాంటి పాముల్ని పోషిస్తున్నారో ఆ పాము వాళ్ళనే కాటేస్తుంది అనే విషయం అమెరికాకి తెలిసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొంచెం తప్పుకున్నారు. అందుకే రీసెంట్గా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఒక ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పాడు, ఏమని, ఇదంతా మాది కాదండి, అమెరికా వాడు ఫస్ట్ నుంచి ఓపెన్గా చెప్పాడు. పాకిస్తానీ ఫారెన్ మినిస్టర్, అమెరికా వాళ్ళు ఫండింగ్ చేస్తారండి, ఇప్పుడైతే ఆపేశారు కానీ అప్పట్లో చేశారు కదండి, అలా పాతుకుపోయిన ఆర్గనైజేషన్లే, నాట్ జస్ట్ తాలిబాన్, ఇలా చాలా పిల్లపిత్రి ఆర్గనైజేషన్లు అందరూ, లష్కర్-ఈ తోయిబా, ఇంకా ఇలాంటివన్నిటికీ స్పాన్సర్లు చేస్తూ ఉంటారు అనమాట. అలా చేసి ఇవాళ వాళ్ళ పేకల మీదకి వాళ్ళే తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అక్కడ మాత్రమే ఉండరమ్మా, ఇండియాలో కూడా వాళ్ళ ప్రెసెన్స్ ఉంటుంది. ఇండియాలో కొంతమంది ఎవరైతే ఇట్లా నఫరత్ నింపుకొని ఉంటారో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని స్లీపర్ సెల్స్ గాను లేకపోతే సూసైడ్ బాంబర్స్ గాను మార్చుకుంటూ అలా చేయడానికి ఇక్కడ కూడా ఉంటారు. దీనికి ఫేస్బుక్ని, మదర్సాలని, రకరకాల వాటిని వాడుతుంటారు వాళ్ళు. అన్ని చోట్లని కాదు, కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది. సో వీటిని మనం చాలా గట్టిగా చేయాలి. దీనికి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఆధార్ కార్డ్ అనేది ఈ రకంగా వాళ్ళ రిష్తేదారు కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకొని కావచ్చు, ఇలా తెప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు, కానీ అంత ఈజీ కాదు, ఎక్కడైనా ఫేకే జరుగుతుంది. సార్ సేమ్ టైమ్ ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందులో ఒక 16 మెంబర్స్ ఇండియన్సే హెల్ప్ చేశారు అని చెప్పేసి క్లియర్గా మనకి న్యూస్ వస్తున్నాయి. సో ఆ న్యూస్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన దేశానికి శత్రువు మన దేశపు మనిషా లేదంటే పాకిస్తాన్ వాడా అనేది మనం ఎలా డిక్లేర్ చేసుకోగలుగుతాం? వాడు శత్రువే, వీడు శత్రువే. ఓకే, వీడు ఇంటి దొంగ, వాడు పక్కన దొంగ. అయితే వీటి సహాయం లేకుండా వాడు ఏమి చేయలేడు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడో పాకిస్తాన్ నుంచి 200 కిలోమీటర్ల బోర్డర్ దాటుకొని ఇక్కడికి వచ్చి ఇంత దారుణం చేస్తున్నాడంటే వాడికి రూట్స్ కావచ్చు, వాడికి ఫుడ్ కావచ్చు, వాడికి షెల్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవడో ఒకటి ప్రొవైడ్ చేయాలి. అండ్ అసలు ఆ బైసరన్ వ్యాలీలో ఇలా చేయాలని చెప్పి ఈ ప్లాన్ ఇవంతా కూడా ఇక్కడ ఎవడో లోకల్ వాడే ఇవ్వాలి కదా. ఇక్కడ టూరిస్టులు వస్తారని చెప్పడం, ఈ టైంలో ఇది జరుగుతుందని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ కట్గా అక్కడ విన్నాం. అక్కడ కింద గుర్రాలు ఎక్కించుకునే వాళ్ళు కూడా మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారంటే, అంటే అక్కడ పైకి తీసుకెళ్లి హిందువులకి స్పాట్ పెట్టాలి అని వీళ్ళకి ముందుగానే తెలుసు. మరి స్పాట్ పెట్టాలని చెప్పారా లేదా నాకు తెలుసు, మొత్తం ప్లాన్ అయితే ఖచ్చితంగా టెర్రరిస్టులు లీక్ చేయరు. దీన్ని 2 రకాలుగా కూడా వాడతారు. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ వెళ్ళి ఆ టెర్రరిస్ట్ అని కూడా చెప్పుడు, ఏం చెప్తాడు వాడు ఇండైరెక్ట్గా, నేను ఒక రా ఏజెంట్, నేను లేకపోతే సెంట్రల్ దీని నుంచి వచ్చాను, చాలా ఇంటెలిజెన్స్ నుంచి వచ్చాను, నేను మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇవాళ ఎవరైనా సరే
ముస్లింలను మాత్రం పైకి తీసుకెళ్ళొద్దు, ఎవరో తీవ్రవాదులు అక్కడికి వస్తారని చెప్పారు, సేఫ్ సైడ్, అసలు ముస్లింలు ఎవరిని కూడా పైకి తీసుకురాకుండా ఓన్లీ హిందువులు మాత్రమే తీసుకెళ్ళండి, సేఫ్ సైడ్ అని చెప్పి వాడికి చెప్పి ఉండొచ్చు. లేదు నిజంగానే కుమ్మకాయని కూడా ఉండొచ్చు. ఏదైనా కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఏకంగా హిందువులు మాత్రమే పైకి తీసుకెళ్లారు. బట్ పైకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ డౌట్ ఏమొస్తుందంటే, అక్కడ మీరు గమనించారా రోప్ వేలో అతన్ని తోసేటప్పుడు ఇతనికి తెలుసు చాలా క్లియర్గా, తొయ్యడానికి 2 సెకండ్ల ముందే మీరు ఆ గన్ షాట్లు వినొచ్చు. ఇతను తోసేటప్పుడు చూపు ఇతని పని మీద లేదు, అక్కడ చూస్తున్నాడు ఒక పక్క, అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అంటున్నాడు ఒక పక్క. సో నేనేమనుకున్నా ఫస్ట్ ఇది ఏమన్నా కోడ్ వర్డా, కానీ అంత చిన్నగా మాట్లాడితే అక్కడెక్కడ ఉన్నవాడికి ఎలా వినబడుతుంది, వీడేమన్నా మైక్ పెట్టుకున్నాడా అని కూడా డౌట్ వచ్చింది. మేబీ మైక్ పెట్టుకున్నా అది నాకేమో కనబడలా, లోపల ఏమైనా ఇంటర్నల్గా ఉండొచ్చు. లేదు వాడు భయపడిపోయి అమ్మో వీళ్ళని ఏదో అనుకొని మనం రానిచ్చాం, వీళ్ళు ఇప్పుడు చంపేస్తున్నారు, ఆర్ఎల్స్ వీళ్ళు వచ్చింది మిలిటరీ డ్రెస్లో వచ్చారు. ఎవరు మన ఆర్మీ వాళ్ళ టైప్లో డ్రెస్లు వేసుకొని వచ్చిన దీంట్లో వీడేమనుకుంటాడు, ఇక్కడ ఎవరో తీవ్రవాదులు ఆల్రెడీ తిరుగుతున్నారని చెప్పారు మనకి, ఈ తీవ్రవాదుల్ని కాల్చేయడానికి వచ్చారు, ఇప్పుడు దీంట్లో ఎవరెవరు చచ్చిపోతారో ఏమిటో, మనం దేవుడా 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 రామ 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 అని ఎట్లయితే అనుకుంటాము. సో వీడు కూడా బై డిఫాల్ట్ అక్కడ జరుగుతున్నప్పుడు అల్లాహ్ అక్బర్ అంటాడు. కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అలా జరుగుతున్నప్పుడు, అరే నీకు డబ్బులు ఇచ్చి నీ రోజు పొట్ట నింపుతున్న టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆడిటను వదిలేస్తే వాడు గాల్లో చచ్చిపోతే, నీకు అన్నం పెడుతున్న టూరిస్ట్ కదరా, నీకు అన్నం పెడుతున్న టూరిస్ట్ని అల్లాహ్ అక్బర్ అంటే ఒక పక్క తోసేస్తావా? ఇదేనా మీ దేవుడు నీకు నేర్పించింది? కాదు కదా. ఒక పక్క టూరిస్ట్ని వదులుతున్నావు నువ్వు, వాడు ఏ క్షణమైనా గాల్లో కలిసిపోవచ్చు, వాడి ప్రాణం. తెలిసి నువ్వు వాడిని తోసావు అంటే దాని అర్థం ఏంటి? పోయినా పర్లేదు, చంపాలని తెలిసినట్టే, నువ్వు లిటరల్లీ నువ్వు చంపడానికి సహకరించినట్లే, అప్పుడు నిజంగా చంపినట్టే. ఏదో వదులుతున్నారు కాసుకుని, లిటరల్లీ అందరికన్నా ఈజీ టార్గెట్ వాడు. గాల్లో ఉన్నవాడిని ఈజీ కొట్టచ్చు, అక్కడెక్కడో తిరుగుతున్న వాడిని ఇట్లా కొట్టడం చాలా కష్టం. కానీ గాల్లో పైన కూడా టిపు ఒక సెకండ్ పాపం ఆయన ఆనందం అంతా ఆవిరైపోయేది. అదృష్టం బాగుండి, నిజానికి అది శాపం కూడా వరం అవుతుందంట చూడండి. ఆ టైప్లో అతను అక్కడికి వెళ్ళిపోగానే దిగిపోయి అటు నుంచి పారిపోవడం జరిగింది, లేకపోతే అతను కూడా అవుట్ పాపం. సో వీళ్ళందరికీ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సమాచారం ఉంది. సో వీళ్ళు 16 మంది అంటున్నారు, ఇలా ఇంకెంతమంది ఉన్నారు బయటికి రాకుండా. సో వీళ్ళు ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళు చాలా గట్టిగా వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అని బయటకు వస్తాయి. ఇక్కడ దీంతో మాత్రమే కాదమ్మా, వీళ్ళు వాడిన గన్ ఏంటి, వీళ్ళు వేసుకున్న యూనిఫామ్స్ కావచ్చు, వీళ్ళకి ఇవన్నీ ఎవరిచ్చారు, ఆ బుల్లెట్ ఏంటి, ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆరా తీస్తే మనకి క్లియర్ కట్గా ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది తెలుస్తుంది, ఈ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది. సో మేబీ మనకి 2-3 రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే బలిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని మనం ఎలా చూడాలి? లేకపోతే జస్ట్ వర్డ్స్కేనా, లేదంటే ఇంకా ఏమైనా? బలిస్తాన్ అంటే వీళ్ళు టెర్రరిజం పేరు చెప్పి అక్కడున్న అమాయక ముస్లింలు కావచ్చు, లేకపోతే ఇండియాలో ఉన్న అమాయక ముస్లింలు కావచ్చు, వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని బలిస్తాన్ అన్న వరకు. బట్ చాలా మందికి బలిస్తాన్ అంటే ఏంటో తెలియదమ్మా. మీరు బలిస్తాన్ అంటే ఏంటంటే, ఇది మన ఇండియన్ కాశ్మీర్కి కరెక్ట్గా ఆనుకొని ఉన్న ప్రాంతం. ఒకటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి మనం ఏదైతే అంటామో, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక పాయింట్, దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు. దానికన్నా ఇంకా పైన ఉండేదాన్ని గిల్గిట్ బల్టిస్తాన్ అంటారు. ఈ గిల్గిట్ బల్టిస్తాన్ అనేది రైట్ నౌ అంటే కరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది స్ట్రాటజిక్గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఈ ఆజాద్ కాశ్మీర్ చిన్న పార్ట్ కంపేర్ చేస్తే గిల్గిట్ బల్టిస్తాన్ అనేది చాలా పెద్ద పార్ట్. బాగుంటుంది కూడా, చాలా నేచర్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా పెద్ద పోర్షన్ కాశ్మీర్లో. ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో అలా మనకి రావాల్సిందే, బట్ ఇది కూడా అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ కబంధ హస్తాల్లో ఇరుక్కుంది. అయితే ఈ ఆజాద్ కాశ్మీర్కి మాత్రం సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. బట్ గిల్గిట్ బల్టిస్తాన్ని మాత్రం బలవంతంగా అణచివేతకి గురవుతున్న జనాలు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ గిల్గిట్ బల్టిస్తాన్లో ఎక్కువ మంది భారతలో కలవాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ బేసికల్లీ కాశ్మీరీస్. సో
ఇక్కడ లోకల్గా ఉన్న కాశ్మీరీస్లో అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. ఆఫ్టర్ బ్యానింగ్ ఆఫ్ 370 వాళ్ళు చాలా హాయిగా బతుకుతున్నారు. ఓకే. చాలామంది టూరిస్టులు వస్తున్నారు. ఇంతకుముందు టెర్రరిస్టులే వచ్చేవాళ్ళు, ఇప్పుడు చక్కగా టూరిస్టులు వస్తున్నారు. ఇంతకుముందు టెర్రరిస్టులు వచ్చి వీళ్ళ జీవితాలన్నీ నాశనమైనాయి. వీళ్ళందరినీ దొంగల్లాగా చూసేవాళ్ళు దేశం మొత్తం కూడా. బట్ ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, చక్కగా బతుకుతున్నారు. బోర్డులంత వ్యాపారాలు చేసుకున్నారు. యాపిల్స్ బిజినెస్, ఎక్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. హోటల్స్ అవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. మీకు తెలుసమ్మా, ఇప్పుడు సోన్మార్గ్ అని ఒక ప్లేస్ ఉంది. ఓకే. ఇక్కడ కరెక్ట్గా మన కార్గిల్కి వెళ్ళడానికన్నా కొంత ముందు. ఇది కరెక్ట్ రైట్ బార్డర్ అనమాట. ఓకే. అటు పోతే పాకిస్తాన్, ఇటు వెళ్తే ఇది పాకిస్తాన్ కూడా కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పాలి. సోన్మార్గ్ అనే దాన్ని మించిన అందం లేదు భారతదేశంలో. మీరు వెళ్ళి ఎతకండి. సోన్మార్గ్ ఈజ్ స్విట్జర్లాండ్ కూడా పనికిరాదు. అంత అద్భుతమైన ప్లేస్ అనమాట. ఒకసారి వెళ్ళి చూడకపోతే మన జీవితం వేస్ట్. అంత అద్భుతమైన ప్లేస్. మన ఊటీ కూడా చాలా బాగుంటుంది. కానీ ఊటీకి వెళ్ళి మీరు ఒక హోటల్లో రెంట్ తీసుకుంటే మీకు 5,000, 6,000 ఇలా ఉంటాయి. ఆ ప్లేస్కే అంత రేట్ ఉంటే ఈ ప్లేస్కి మీరు ఇట్లా వెళ్ళి ఆ విండో కర్టన్ కనుక ఓపెన్ చేస్తేమా ఆ సోన్మార్గ్లో మీకు అట్లా హిమాలయాలు మొత్తం మంచు కొండాలన్నమాట. అసలు అది అంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు, హనీమూన్కి వెళ్ళే వాళ్ళు, భార్యకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకునేవాళ్ళు, మీరు రోజా సినిమా చూసింటే అది ఇట్లా తీయగానే మొత్తం పోదు ఆ పాట ఉండదు, పరువం వానగా. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ అంత అద్భుతమైన ప్లేస్కి నేను అనుకున్నా వెళ్ళినప్పుడు కనీసం 15,000, 20,000 ఉంటుందేమో ఇక్కడ హోటల్లో రెంట్. ఎంత తెలుసమ్మా? 1,500. మన హైదరాబాద్లో దొరికేస్తుంది. ఇంకా హైదరాబాద్లోనే కాస్ట్లీ. అటువంటి ప్లేస్లో 1,500కి వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటున్నారంటే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఎందుకు అంటే జనాలు రిస్క్ చేయట్లే అక్కడ రావడానికి. ప్లేస్ అద్భుతం కానీ అక్కడ రావడానికి రిస్క్ చేయట్లే. ఎందుకంటే ఒకప్పుడు టెర్రరిస్టులు వచ్చి ఇంత చేస్తున్న దరిద్రంలో నాశనం అయిపోయిన ప్లేస్ అది. బట్ దాని కెపాసిటీ ఇట్ కెన్ గో 10 times, 20 times. ఇవాళ కాశ్మీరీస్ దానికి దగ్గరలో వెళ్తున్నారు. మెల్లమెల్లగా రేట్లు పెరుగుతున్నాయి, వాళ్ళ ఆర్థిక స్తోమత పెరుగుతోంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతోంది, వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వీటన్నిటిలోకి వస్తున్నారు. ఇటువంటి టైంలో ఇటువంటి ఒక దాడి ఒక్కసారి మళ్ళీ వాళ్ళందరూ దొంగలని చూసే విధంగా తయారు చేస్తుందని వాళ్ళ బాధ, ఆక్రోశం. ఇంతకు ముందున్న కాశ్మీర్లా లేదమ్మా. ఇప్పుడు అందరూ మారిపోయారు. ఇలాంటి దరిద్రులు మహా అయితే 100కి కనీసం 2-3 ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ, ఎస్పెషల్లీ కాశ్మీరీస్ అనే పదం వాడాలి. ముస్లిమ్స్ కాదు, కాశ్మీరీస్ అని వాడాలి. ఈ కాశ్మీరీస్ ఎలా అంటే వాళ్ళు మెహమాన్ నవాజీ అంటారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అతిథి దేవోభవ అంటాను చూసారా, నిజంగా దేవుడిలాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఏంటంటే ₹1 తక్కువైనా వీడు మళ్ళీ రావాలి, వీడెళ్ళి ఒక 10 మందికి చెప్పాలి అనే మెంటాలిటీ తోటి వాళ్ళు ఇది చేస్తుంటారనమాట. సో ఇక్కడున్న కాశ్మీరీ పీపుల్ స్థితిగతులు బాగా పెరుగుతున్నాయి. దీనికి కరెక్ట్గా పక్కనే ఉన్న ఈ పాకిస్తాన్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ గిల్గిట్ బల్టిస్తాన్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ అడుగు తింటూ బతుకుతున్నాం, వాళ్ళు చూడు ఎంత డెవలప్ అవుతున్నారు. ఇండియాలో మామూలుగా అన్ని ప్లేసులు డెవలప్ అవుతున్నాయి మోడీ గారి పుణ్యమాని. బట్ ఈ పర్టికులర్ పాయింట్కి ఇంకా పొటెన్షియల్ చాలా ఉంది, చాలా అంటే చాలా పొటెన్షియల్ ఉంది. సో వాళ్ళకి అదొకటి మైండ్లో పడిపోయింది. పాల ప్యాకెట్ ₹150 ఏమిటి, 1/2 లీటర్ పాల ప్యాకెట్ ₹150, లీటర్ పెట్రోల్ 200 దాటేసి. ఇలా వాళ్ళకి మరి ముస్లిం సోదరులు అది ఇది మన ముస్లిం అనుకుంటున్నావు కదా, మరి నీకు ఇంకా సౌదీ అరేబియాకి మాకన్నా దగ్గరే కదా, ఇరాన్ మాకన్నా నీకు దగ్గరే కదా, మరి నీకు పెట్రోల్ ఇంకా చీప్గా రావాలి కదా. ఎక్కడ వస్తుంది నీకు? ₹150 పాల ప్యాకెట్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత కష్టంగా ఉంటుందో. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటో తెలుసామా? ఎక్కువగా వీళ్ళకి వచ్చే ఇన్కమ్ గాడిదలు అమ్ముకోవడం. గాడిదల్ని చైనాకి అమ్ముకుంటారు వీళ్ళు. అది వీళ్ళు చేసుకునే. ఒక టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. మనం వాళ్ళ ఏకంగా చంద్రుడి మీదకి, మార్స్ మీదకి మిషన్లు పంపిస్తుంటే వీళ్ళు ఇక్కడ పక్క నుండి మన మీదకి మిషన్లు పంపించడం తప్ప వీళ్ళు చేసి వచ్చేది ఏమి లేదు. సో దీనికి తోడు చిన్న చిన్న పిల్లల్ని 13 ఏళ్ళు 14 ఏళ్ళు రాగానే వాళ్ళకి ఇది నోరు పోసి వాళ్ళని ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి ఈ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ లో చేర్పించడం, ఇవన్నీ చేస్తుంటే అక్కడ ఉండే తల్లులు వీళ్ళందరూ రగిలిపోతుంటారు. ఏం కర్మ మాకు ఇది, ఎందుకు హ్యాపీగా బతకలేకపోతున్నాం మన ఈ దేశంలో. వాళ్ళకి ఇది వచ్చేసింది. ఇదంతా ఇక్కడ ఉండే ముస్లింలకు తెలియదు చాలా మందికి. చాలా మంది ఏమనుకుంటారు, పాకిస్తాన్ అంటే మన ముస్లిం దేశం, మన ముస్లిం సోదరుడు, అక్కడ ఏదో చించేస్తాడు పొడి చేస్తాడని చెప్పి అక్కడ తినడానికి తిండి లేదు. అండ్ ఇటువంటి దరిద్రాలు ఉన్నవాళ్ళని అక్కడ ఉండేవాళ్ళు అక్కడే చంపుకొని వస్తున్నారు. అక్కడ వేరే వాడు ఎవరు రావక్కర్లా. అక్కడ ఆల్రెడీ 5 స్ప్లిట్లు ఉన్నాయి.
సరే మనం డైవర్ట్ అవుతుంది, నేను తర్వాత దానికి వస్తాను. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఈ బలిస్తాన్ అని మీరు ఏదైతే చెప్తున్నారో అది గిల్గిట్ బల్టిస్తాన్, అది కాశ్మీర్కి ఇటుపక్క మన కాశ్మీర్ అయితే అది అటుపక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటున్నది. వాళ్ళందరూ కాశ్మీరీస్, ఓకే, నార్మల్ పాకిస్తానీ ముస్లిమ్స్ కాదు వాళ్ళు, కాశ్మీరీస్. ఓకే, కాశ్మీరీస్కి జనరల్ ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది ఏమైతే అనుకుంటున్నారా ఇది మన పాకిస్తాన్లో కలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్న వాళ్ళకి నిజానికి అవతల ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ కరెక్ట్గా తెలిస్తే వీళ్ళు అసలు జీవితంలో అలా అనుకోరు. అండ్ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేనే లేదు. అందరూ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అసలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం ఇండియాలో కలిస్తే బాగుంటుంది కదా, ఇండియాలో కలిస్తే బాగుంటుంది కదా, ఇలాంటిది కావాలి మనకి, ఏంటి మన మీద ఇలా బలవంతపు చర్యలు అట్టే పెట్టుకొని మనల్ని ఇది చేయడం అంటే ఇష్టం లేని కాపురం. అలా వాళ్ళకి చాలా కచ్చిగా ఉంది. ఏంటంటే మేము వేరు, మీరు వేరు, మమ్మల్ని నువ్వు ఎట్లా రాజ్ చేస్తావు మా మీద అని వాళ్ళ గిల్గిట్ బల్టిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద తిరుగుబాటు. ఓకే, ఇది ఇంకా పెద్ద దశలో లేదమ్మా, ఇది కొంచెం మొగ్గ దశలోనే ఉంది, పెరుగుతోంది మెల్లమెల్లగా. ఇది పెద్ద దశలో ఎక్కడ ఉందంటే బెలూచిస్తాన్లో ఉంది, అది కూడా చెప్తాను మీకు. బట్ ఈ దశలో ఉంది, వాళ్ళు ఫ్లేరప్ అవుతున్నారు మెల్లమెల్లగా. ఇది బంగ్లాదేశ్లో కూడా నడిచింది. బంగ్లాదేశ్ని కూడా బలవంతంగా అట్టే పెట్టుకొని కాపురం చేద్దామని చెప్పి ట్రై చేసి అక్కడ ఉర్దూ అఫిషియల్ లాంగ్వేజ్ అవ్వాలి, మీరు బంగ్లా మాట్లాడకూడదు అని చెప్తూ వాళ్ళని శాసించే స్టేజ్కి వెళ్తే వాళ్ళందరూ ఇవ్వబడరా అని చెప్పి తోసేసి సపరేట్ దేశం అయిపోయింది. అలాగే ఈ గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చు, ఈ దాని పేరేంటి సింధు దేశ్ డిమాండ్ కూడా గట్టిగా ఉంది అక్కడ. అంటే మన రాజస్థాన్ గుజరాత్ రన్ ఆఫ్ కచ్చి దాటంగానే గుజరాత్ బోర్డర్ మనకెట్లా ఉందో, మన గుజరాత్ బోర్డర్ దాటగానే అవతల పక్క ఇంకో గుజరాత్ ఉంటుంది. ఈ గుజరాత్కి ఆ గుజరాత్కి మధ్యలో బోల్డ్ అంత వైట్ శాండ్స్ ఉంటాయి అనమాట, దాన్ని రన్ ఆఫ్ కచ్ అంటారు. అది కూడా ఒక అద్భుతం, మీరు చూసి తీరాల్సిన, జీవితంలో చూసి తీరాల్సిన విషయం అది. అక్కడ మీకు బార్డర్ కూడా ఉండదు, ఫెన్సింగ్ కూడా అవసరం లేదు, దూర్ తక్ అలా తెల్లటి మీకు ఎలా ఉంటుందంటే మంచు ఎడారిలో ఉన్నట్టు ఉంటుంది అది ఫీలింగ్. సో అవతల పక్క ఉన్న గుజరాత్ అది వాళ్ళు ఆ సింధ్ ఏరియా అంటారు దాన్ని, అక్కడ కూడా మనలాగా ఒక హైదరాబాద్ ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ కొడితే హైదరాబాద్ అని కొడితే ఒకటి మందే, ఇంకోటి సింధ్, పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లో ఉంది. నిజానికి వాళ్ళు కూడా సపరేట్ దేశం కావాలనుకుంటారు. దానికి కారణం ఏంటంటే అక్బర్ కాలంలో ఆయన ఏం చేశారంటే హిందూ ముస్లింలు సఖ్యతగా ఉండాలి, కొట్టుకోకూడదని చెప్పి సూఫిజం అని దాన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. అదేంటంటే ఇరు రకాల మతాలని కొంచెం దగ్గరగా వాళ్ళ సాంప్రదాయాల్ని ఒక కన్విన్సింగ్గా చేసి ఒక విన్నింగ్ సిచ్యువేషన్లో పెట్టిన మతం అనమాట. దానికి ఇంకేదో దీని ఇలా ఏదో పెట్టారు, ఆ మతం పేరు గుర్తు రావట్లేదు నాకు, అది ఆ మతం అనమాట. సో ఆ అటు సైడ్ ఎక్కువగా వీళ్ళు ఉన్నారు, అది ఒక తెగ. అయితే గిల్గిట్ బల్టిస్తాన్లో ఉండే టోటల్ కాశ్మీరీస్. ఇలా ఇంకొంచెం పైకి వెళ్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో మొత్తం కేవలం పష్తూన్స్ ఉంటారు. పష్తూన్స్ అనేవాళ్ళు అసలు అంటే ముస్లిం మతం పుట్టక ముందు నుంచే పష్తూన్స్ ఉన్నారు అన్నమాట. వాళ్ళ మధ్యలో ఏదో మతం బాగుందని చెప్పి తీసుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు ఇప్పటికీ మేము పష్తూన్స్ అంటాం, మే పెహలే పష్తూన్ హూ బాద్ మే ముస్లిం అని చెప్పి అంటారు. ఇలా పష్తూన్స్ కావచ్చు, బెలూచ్ అయితే ఇంక అసలు ఇప్పుడు లిటరలీ దే ఆర్ రెబల్, ఆల్మోస్ట్ వేరే దేశంలాగానే. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళాలన్నా కూడా బెరుగ్గా ఉంటుంది వాళ్ళకి. సో ఇలా వాళ్ళ అంతర్గత కలహాల్లోనే వాళ్ళు చస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒక నిజమైన డెమోక్రసీ లేకపోవడం. ఎంతసేపు ఈ సైనిక పాలన, వాడు పప్పెట్, ఆ ప్రధానమంత్రికి ఏమి ఉండదు. ఇక్కడ మోడీ గారు చెప్తే మన సైన్యం వర్క్ చేస్తుంది, ఆయన ఎవరో చెప్పి ప్రతి దేశానికి సైన్యం ఉంటుందట, కానీ పాకిస్తాన్కి మాత్రం సైన్యానికి దేశం ఉందంట. సో అలా ఈ గిల్గిట్ బల్టిస్తాన్ అనే వాళ్ళు చాలా క్లియర్ కట్గా సపరేట్ అవ్వాలనుకుంటున్నారు. సపరేట్ అవ్వడం కన్నా ఇండియాలో కలిసిపోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళకున్న ఒకనొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇండియాకి రాసిచ్చేసాడు మన హరీష్ సింగ్. హరీష్ సింగ్ అంటే ఆ రాజు ఎప్పుడైతే కాశ్మీర్ని పరిపాలించిన వాడినాడో అతను నేను ఇండియాకి రాసిచ్చేస్తున్నాను అని చెప్పి రాసిచ్చేసాడు. ఇండియా వైపు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మీరు పాకిస్తాన్లో ఉండాలనుకుంటున్నారా ఇండియాలో ఉండాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు అందరూ తేల్చుకున్నారు, కానీ ముగ్గురు తేల్చుకోవాలా. ఒకడు జూనాగఢ్ సంస్థానం వాడు, ఇంకొకడు ఈయన కాశ్మీర్ రాజు హరీష్ సింగ్, ఇంకొకడు మన హైదరాబాద్ నిజాం. సో హైదరాబాద్ నిజాం ఏంటి, భారతదేశం నడి బొడ్డులో ఉన్న హైదరాబాద్ అంట పోయి పాకిస్తాన్లో కలుద్దాం అనుకున్నాడు మహానుభావుడు. ఎలా హౌ కైసే
ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది సార్ మనం మొత్తానికి ఇదైంది. అలాగే అక్కడ కాశ్మీర్ రాజు కూడా ఇక్కడ ఇండియాలో కలుద్దాం అనుకుంటే రాసి ఇచ్చేసాడు, అయిపోయింది. ఇక్కడ పోలో ఆపరేషన్ జరిగిన తర్వాత ఈయన కూడా రాసి ఇచ్చేసాడు ఇండియాకి, నిజాం వచ్చేసాడు. అలాగే జూనాగఢ్ కూడా అయిపోయింది. కాకపోతే అక్కడ ఎలాగో ఇండియాకి రాసి ఇచ్చేసాం కదా, మనం అందరం అఫీషియల్గా ఇండియాకి బిలాంగ్ అవుతాం, ఇది బలవంతంగా అట్టే పెట్టుకున్నారు, ఏదో ఒకటి జరిగి ఇండియా వాళ్ళు మనల్ని ఆక్యుపై చేసేసుకుంటే సరిపోద్ది కదా, మన జీవితాలు బాగుపడకపోతాయా అని వాళ్ళు వెయిట్ చేస్తారు. సో ఇది కరెక్ట్గా మనకు ఇండియా కనుక వాడుకోగలిగితే, ఇది కనుక వాడుకోగలిగితే చాలా స్ట్రాటజిక్ పాయింట్ అయినా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ మనకి గిల్గిట్ బల్టిస్తాన్ లో ఉంటుంది. మీరు అన్న బలిస్తాన్ ఏదైతే ఉందో ఆ గిల్గిట్ బల్టిస్తాన్ లో ఆ బార్డర్ కనుక మనం మిగతా అంతా తర్వాత తీసుకోవచ్చు, ఫస్ట్ ఇది కనుక తీసేసుకున్నాం అనుకో డైరెక్ట్ హైవే టు ఆఫ్ఘనిస్తాన్. ఇక ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక మనకి దోస్త్, ఆఫ్ఘనిస్తాన్ మనకి మంచి దోస్త్ అనమాట, వాళ్ళకి పాకిస్తాన్కి పడదు. అక్కడ మన వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారు, డ్యాములు కట్టున్నారు, ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి మనకి డైరెక్ట్గా రావడానికి ఉన్న ఒక వెసులుబాటు అవుతుంది. ఇప్పుడు ఏంటి, మొత్తం అటు కజకిస్తాన్ అవన్నీ తిరిగి రావాల్సిన పరిస్థితి, చైనా అటు సైడ్ అంతా తిరిగి రావాల్సి వస్తుంది, ఎక్స్పోర్ట్ అయినా ఇంపోర్ట్ అయినా. సో ఇలా అయితే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. మనకి వాళ్ళకి సైనిక సహకారాలు పంపించడానికి కానీ, వాళ్ళకి ఏదైనా ట్యాంకులు పంపించాలన్నా, ఆయుధాలు పంపించాలన్నా, ఆర్ఎల్స్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవన్నీ యుద్ధం టైంలో పంపించాలన్నా కూడా ఈజీ అయిపోతుంది. సో ఇది చాలా కీలకం, ఇది కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇదే బలిస్తాన్కి సంబంధించిన కథ. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తున్నట్లయితే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఇళ్లను పరిశీలిస్తున్నట్లయితే ఆ ఇళ్లలో స్వరంగాలు లాంటివి ఉండడం అని చెప్పేసి చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇమేజెస్ కూడా చూస్తున్నాం. అంటే వీటిని ఏ విధంగా టెర్రరిస్టులు యూజ్ చేసుకున్నారు, అట్ ద సేమ్ టైం ముస్లిం సోదరుల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా వార్తలు. ఇది మీరు అంటే కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైసరన్ వ్యాలీ అటాక్ ఏదైతే జరిగిందో, పహల్గామ్ కావచ్చు, ఇవంతా కూడా సేఫ్ బెల్ట్ అమ్మా. నిజం చెప్పాలంటే అక్కడ నాకు తెలిసి 30-40 ఏళ్ళలో ఇటువంటి అటాక్ జరగల, ఎప్పటికీ జరగలేదు. కానీ సెన్సిటివ్ ఏరియాలు కొన్ని ఉన్నాయి. ఇది కాకుండా ఇదేంటి బార్డర్ నుంచి 200 కిలోమీటర్ల ఇవతల పక్క ఉంది. బట్ బార్డర్కి ఆనుకొని ఉన్నవి లైక్ బారాముల్లా, సోపూరు, రాజౌరి, పూంచ్, ఇటువంటివి ఆనుకోని ఉంటాయి అన్నమాట. ఈ ఇళ్ళ అదే ఏంటంటే ఈ ప్రాంతాల్లో అటుపక్క ఇటుపక్క కాల్పులు జరుగుతున్నాయి అనుకో, ఎప్పుడైనా సరే ఇళ్లలో ఉన్నారనుకోండి డైరెక్ట్గా వచ్చి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బంకర్ లాగా తవ్వుకుంటారు. ఎప్పుడైనా సరే ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ వచ్చి కాల్చుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే లోపల దాక్కుంటారు, అందుకని పెట్టుకుంటారు తప్ప ఈ స్వరంగం డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోదు. అలాంటివి కూడా ఉన్నాయి, అలాంటివి కూడా ఉంటాయి, కానీ అవి ఇళ్లలో నుంచి వెళ్ళవు ఖచ్చితంగా. ఇది మీకు ఎక్కడ ఇలాంటి సొరంగాలు ఉంటాయంటే, నేను ఇందాక చెప్పానే ఈ రాజస్థాన్ బోర్డర్లో మీరు ఈ సినిమా చూసుంటారు బజరంగి భాయిజాన్. బజరంగి భాయిజాన్లో వీసా లేకుండా పాకిస్తాన్ వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఒక పాపని సల్మాన్ ఖాన్ అవతల పక్కకి తీసుకెళ్ళాలి, పేరెంట్స్ అక్కడ ఉన్నారు అని చెప్పి వెళ్తుంటే, అప్పుడు ఒకడెవడ సెట్టింగ్ ఉంది మన దగ్గర, ఇగో ఇక్కడ దూరు, ఈ సొరంగంలో దూరితే అవతల పక్క తేలుతావు అని చెప్పి ఇది చేస్తాడు. సో ఇలా దూరి అవతల పక్క వెళ్ళిపోతారు అన్నమాట. తారుంకే నీచే చుప్కే చుప్కే అని చెప్పి చెప్తాడు దాంట్లో. సో ఇటువంటివి కరెక్ట్ బోర్డర్ బెల్ట్ దగ్గర ఉంటాయి. ఆ బోర్డర్ బెల్ట్ దగ్గర ఉంటాయి తప్ప జనరల్గా ఇళ్లల్లో మీరు చూసే సొరంగాలు మాత్రం కేవలం ఇలాంటి ఫైరింగ్ జరిగినప్పుడు దాక్కోవడానికి పెట్టుకునేవి తప్ప, మేబీ ఇది ఇళ్లలో ఉండేవాళ్ళు దాక్కోవచ్చు, టెర్రరిస్టులకు కూడా అవి స్వర్గధామాలుగా అవ్వచ్చు, ఇదర్ గన్స్ కానీ అవన్నీ ప్రొటెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో ఎలా అయితే చూస్తున్నామో, లైక్ ఇండియాలో కొన్ని చోట్ల రోడ్డు మీద ఈ పాకిస్తాన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని పెయింట్ వేసినట్లయితే లైక్ కొంతమంది ముస్లింలు దాని మీద అడుగు పెట్టకుండా పక్క నుంచి వెళ్తున్నారు. బట్ ఇలాంటి వాటిని మనం ఎలా చూడొచ్చు? ముస్లింలు భారత పౌరులుగా చూడొచ్చా, లేదంటే భారత పౌరులు అయినప్పుడు కూడా అలా పక్క నుంచి వెళ్ళిపోతున్నారంటే పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ అని చెప్పేసి అనుకోవచ్చా? ఇక్కడ మీకు మనం కొంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనిపిస్తుంది. అంటే భారతీయుడైనంత మాత్రాన ఆ ఫ్లాగ్ని, అది యాక్చువల్గా మీరు అనుకున్నట్టు పాకిస్తాన్ ఫ్లాగ్ అయితే అది వేరే విషయం. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్లాగ్లో ఏకంగా ఇస్లాం సింబల్ అయిన చంద్రుడు అండ్ చొక్కా ఇవి పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అది పాకిస్తాన్ ఫ్లాగ్ అయ్యి వేరేది అయిందని అనుకోండి, సపోజ్ ఏదో జింక బొమ్మ లేకపోతే ఎలక బొమ్మ పులి బొమ్మ ఉందనుకో, అది తొక్కేసి వెళ్ళిపోవడానికి ఏముండదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది చెప్తా, ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన కంట్రీ ఉందనుకుందాం,
ఆ క్రిస్టియానికి సంబంధించిన వాడు ఎవడో ఏదో ఇస్లాం దాని దగ్గర బాంబు పెట్టాడు. బాంబు పెట్టినప్పుడు ఇస్లాం కంట్రీలో బాంబు పెట్టాడు, పాకిస్తాన్లోనే బాంబు పెట్టాడు అనుకుందాం. ఆ పాకిస్తాన్లో ఏదో పేలిపోయింది. సో వాళ్ళందరికీ ఈ క్రైస్తవుల మీద కోపం వచ్చింది. చాలా మంది ఇట్లాంటివి చేస్తుంటారు. మీకు తెలుసా, చాలా మంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఇజ్రాయిల్ జెండాని, కొంతమంది ఇండియా జెండాని, కొంతమంది అమెరికా జెండాని ఇలా వాళ్ళ మెట్ల మీద ఇట్లా పెట్టుకొని తొక్కుంటూ పోవాలనేది వాళ్ళ ఇదనమాట. సపోజ్ సరే అక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ సోదరుడు ఎవడన్నా సరే ఈ అటాక్ చేసిన వాడు ఇజ్రాయెల్కి సంబంధించిన వాడు లేకపోతే వేరే దేశం వాడు అనుకుందాం, ఒక క్రిస్టియన్ దేశానికి సంబంధించిన వాడు అనుకుందాం. ఆ క్రిస్టియన్ దేశానికి సంబంధించిన జెండాలో సిలువ ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు వేరే క్రిస్టియన్స్ ఉన్నారు, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ నువ్వు ఇది వాడు చేశాడు కదా, నీకు వాడి మీద కోపం ఉంది కదా, వెళ్ళి తొక్కు, దాన్ని తొక్కుపో, నీ దేశభక్తి నిరూపించుకోపో అన్నావు అనుకో, వాడికి ఒక పక్క దేశభక్తి నిరూపించుకోవాలన్నా ఇంకో పక్క మతం అడ్డం వస్తుంది. అక్కడ సిలువ ఉంది. అలాగే అక్కడ మీరు గమనించండి, మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల పండగలు వచ్చినప్పుడు లేకపోతే ఇవి కడతారు. అది పాకిస్తాన్ జెండా కాదు, ఇస్లామిక్ సింబల్. అంతెందుకమ్మా, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలు పోస్తున్నారు అని చెప్పి మన జిహెచ్ఎంసి వాళ్ళు కొన్ని చోట్ల గోడల మీద ఒక పక్క ఓం వేస్తారు, ఇంకో పక్క ఇట్లా చంద్రుడు వేసి చుక్క పెడతారు, ఇంకో పక్క ప్లస్ గుర్తు పెడతారు, 3 పెడతారు. ఎందుకంటే ఇక్కడ మేజర్గా 3 మతాల వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా సరే, అందరికీ భక్తి కొంత గొప్ప ఉంటుంది కదా. ఒకవేళ హిందూ పోదాం అంటే అయ్యో ఓం ఉందని వెళ్ళడు, అది ముస్లిం పోదాం అంటే అయ్యో చంద్రుడు చుక్క ఉందని వెళ్ళడు, అదే క్రిస్టియన్ పోదాం అంటే వెళ్ళరు. ఆ ఒపీనియన్తో వీళ్ళు కూడా, మనం అందరం కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, అది పాకిస్తాన్ జెండా కదా, నువ్వు ఎందుకు తొక్కట్లేదు అనుకుంటా. కానీ అక్కడ పాకిస్తాన్ జెండా కాదు, పాకిస్తాన్ జెండాలో అక్కడ చంద్రుడు ఇది అనేది ఇస్లామిక్ సింబల్ అనేది ఉంది. దాన్ని తొక్కడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు, మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అది మీకు సరదాగా ఈ మాట చెప్తా వినండి. జిహెచ్ఎంసి అంటే ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. కానీ దీన్ని క్లీన్గా వండించాలనుకుంటే జిహెచ్ఎంసి యూజ్ చేసిన ఒక తెలివైన ట్రిక్ ఏంటి, 3 మతాల దేవుళ్ళకి సంబంధించిన సింబల్స్ని అక్కడ పెట్టడం. జిహెచ్ఎంసి అంటే గాడ్స్ ఆఫ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జిహెచ్ఎంసి ఇలా కూడా వస్తుంది. కాకపోతే మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎవరైనా సరే ఆ జెండాలను తొక్కుతున్నారు, తొక్కట్లేదు వీళ్ళు ముస్లిం కదా అందుకని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు కాదు, అది ఇస్లామిక్ సెంటిమెంట్ అని మనం గుర్తించాలి. ఇది వాళ్ళని మనం ఇబ్బంది పెడుతున్నట్టే. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం దీంతో పాటు, జెండాలో చంద్రుడిని పెట్టుకోవడం కాదు, అది ఎవడన్నా పెట్టుకోగలడు. పాకిస్తాన్ వాళ్ళకి చెప్తున్నా నేను, జెండాలో చంద్రుడిని ఎవడన్నా పెట్టుకుంటాడు. కానీ చంద్రుడిలో జెండా పెట్టగలిగిన సత్తా ఉన్నవాడే రా మగోడు, అది మనం పెట్టాం. ఇండియా వాళ్ళు చంద్రుడి మీదకి రాకెట్ని పంపించి, శాటిలైట్ని పంపించి అక్కడ జెండా పాతారు. జెండా పాతేంగే కుదరబి, దమ్ముంటే చంద్రుడి మీద జెండా పాతు, అంతేగాని చంద్రుని తీసుకొని జెండాలో పెట్టుకోవడం ఏముంది, బొమ్మలు గీసుకోవడం. ఆ స్టేజ్కి రండి, ఇలా టెర్రరిజం మానేయండి. అది మోడీ గారు కూడా అదే సవాల్ చేశారు. మీరు గమనిస్తే పోటీ పడండి, దమ్ముంటే పేదరికాన్ని అరికట్టడంలో పోటీ పడండి, సైన్స్లో పోటీ పడండి, అంతేగాని ఎంతసేపు బుచ్చుకు కాల్చుకోవడం, రక్తాలు పారిస్తాము, ఇటువంటి డైలాగ్లా చేసేది. జెండాలో చంద్రుడు ఎవడన్నా పెట్టుకుంటాడు, చంద్రుడిలో జెండా పెట్టినవాడేరా ఇండియన్. ఇప్పుడు బ్రదర్ షఫీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు, భారతీయులందరూ హిందువులే అని చెప్పేసి. మరి భారతీయులందరూ హిందువులు అయినప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? షఫీ గారు చెప్పడం కన్నా మీకు ఇది పాకిస్తాన్ వాడు కూడా ఇదే చెప్తాడు, ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా ఇదే చెప్తాడు. అన్ని ముస్లిం కంట్రీస్ ఇప్పటికీ కూడా ఇది ఇండియా అనరాడు. ఏమంటారు తెలుసా? హిందుస్థాన్. అంటే ఇక్కడ ముస్లింలు లేరా? హిందువులకు మాత్రమే స్థానమా? హిందుస్థాన్ అనేది ప్లేస్ పేరు. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్. హిందూ అనే పేరు ఉంది కదా అని ఇక్కడ హిందువులు మాత్రమే ఉంటారనేది కాదు. మీకు ఒక అక్బర్ కావచ్చు, బాబర్ కావచ్చు, లేకపోతే అవతల పక్క ఆఫ్ఘనిస్తాన్ దాటుకొని వచ్చి ఇండియా మీద దండయాత్రలు చేసిన ఈ ఇస్లామిక్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమనుకొని వచ్చారు ఇక్కడ? హిందుస్థాన్ అనుకునే వచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది హిందుస్థాన్ అని.
ఇంతకు ముందు కాదు, అది ఇప్పటికీ అన్ని ముస్లిమ్స్ కంట్రీస్ లో దీని పేరు హిందుస్థానే. ఎస్. మీరు పాకిస్తాన్ లో కూడా వాళ్ళు ఇక్కడ హిందుస్థానే అంటారు. మ్మ్. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఇట్లా అన్నంత మాత్రాన ఇది కాదు, Okay. ఇది తరతరాలుగా వస్తున్న పేరు. ఇది హిందుస్థాన్. మనం పెట్టుకున్న పేరు కూడా కాదు, మీకు విషయం చెప్తా. మ్మ్. మనం పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? మ్మ్. భారత్. భారతదేశం ఇది. భారతదేశం. మీరు నేను అందరం పెట్టుకున్న పేరు అంటే మన పూర్వీకులు పెట్టిన పేరు భారతదేశం. మ్మ్. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ దండయాత్రలు చేస్తూ వస్తున్నారో అవతల పక్క నుంచి, వీళ్ళు ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ పర్వతాలను ఉన్నాయి. మ్మ్. పెద్ద రేంజ్ అన్నమాట. మ్మ్. హిమాలయాలు అంత కాకపోయినా చాలా పెద్ద రేంజ్. ఓకే. ఆ అడ్డంకిని దాటుకొని ఇటు వస్తేనే అప్పటిదాకా ఆ హిందూ కుష్ మౌంటైన్స్ దాకా మ్మ్. ఇదంతా హిందుస్థాన్ లాగానే కన్సిడర్ చేసేవాళ్ళు. ఓకే. ఆ హిందూ కుష్ మౌంటైన్స్ అవతల పక్క నుంచి ఈ గ్రీక్ వాళ్ళు కావచ్చు, ఈ ఇరానియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అవి దాటుకొని వస్తే ఇక్కడ ఓకే. యుద్ధాలు చేసిన వాళ్ళందరూ కూడా మ్మ్. అప్పటిదాకా వాళ్ళకి ఇది ఆ హిందూ కుష్ మౌంటైన్లు దాటిన తర్వాత ఉన్నది కాబట్టి మ్మ్. హిందుస్థాన్ పేరు. అని కొంతమంది. ఓకే. అలాగే సింధు నది అని మనం అంటాం కదా, మ్మ్. ఈ సింధు నది పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడే ఈ హరప్పా మొహంజోదారో ఈ కల్చర్ అంతా కూడా స్టార్ట్ అయింది ఇక్కడే కాబట్టి ఓకే. సింధు పరివాహక ప్రాంతాన్ని యాక్చువల్గా ఫస్ట్ సింధీస్ అనేవాళ్ళు. మ్మ్. ఆ సింధీస్లో నుంచి ఎస్ పోయి హిందీ అయింది, మ్మ్. ఆ హిందీలో కూడా హెచ్ పోయి హిందీ అయింది. మ్మ్. సో సింధు నుంచి హిందూ నుంచి ఇందు, హిందూ. ఓకే. ఇలా అది పేరు కన్వర్ట్ అవుతూ వస్తుంది. ఇండస్ రివర్ అయింది ఇంగ్లీష్ వాళ్ళ Okay. ప్రకారం. సో బేసికలీ ఇది హిందుస్థానే. మ్మ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు హిందువే. నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రిస్టియన్ అయినా, యు ఆర్ హిందూ. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు భారతీయుడని. అవును. మనం భారతీయులను ఎలా అనుకుంటున్నామో అవతల దేశం వాళ్ళు మనకి పెట్టుకున్న పేరు హిందూ. వాడొచ్చి నువ్వు హిందూ అని చెప్పి అవును నేను హిందూ అని మనం అనుకుంటున్నాం. కానీ మన ఒరిజినల్ సనాతన ధర్మం, మ్మ్. మన మతం సనాతన మతం, మ్మ్. వాడు పెట్టిన పేరు హిందూ. ఓకే. మనం అనుకుంటున్న మన పూర్వీకులు పెట్టిన పేరు కాదు హిందూ. ఓకే. ఒక ముస్లిం పెట్టిన పేరు మనకి పెట్టుకున్న పేరు హిందూ, వాళ్ళ దేశంలో వాళ్ళు చెప్పుకోవడానికి. అలాగే ఒక బ్రిటిష్ వాడు వచ్చి మనకు పెట్టిన పేరు ఇండియా, మ్మ్. ఓకే. వాళ్ళు చెప్పుకోవడానికి. ఈ విధంగా. నేను ఇండియన్ అనుకుంటే నువ్వు ఇండియన్ అని నీకు ఎవడరా చెప్పింది? ఒక బ్రిటిష్ వాడు చెప్పాడరా. ఆ. నువ్వు హిందూ అనుకుంటే నువ్వు హిందూ అని చెప్పింది ఎవడరా? ఒక ముస్లిం వాడు చెప్పాడరా. ఓకే. అంతేగాని మ్మ్. నువ్వు నిజంగా ఎవరంటే నువ్వు ఒక భారతీయుడివి. భారతీయులు. అది ఓకే. అది ఒరిజినల్ అర్థం. బట్ సరే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 500-600 ఏళ్ళు 800 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, అండ్ అలాగే 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి మనం నేను ఇండియన్ అని అనుకుంటాం, నేను హిందూనే అనుకుంటాం. ఓకే. సో అలా అనుకోవాల్సి వస్తే ఇండియన్ ఈజ్ ఈక్వల్ టు హిందూ. ఓకే. బ్రిటిష్ వాడు పెట్టిన పేరు ఇండియన్ అయితే, మ్మ్. ఇస్లామిక్ రాజులు దండయాత్రలు చేసినప్పుడు పెట్టిన పేరు హిందూ. హిందుస్థాన్. కాబట్టి ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఒక్కడు హిందూ. ఎందుకంటే అప్పట్లో ఎవరు మ్మ్. ముస్లింలు ఎవరు లేరు, క్రిస్టియన్లు ఎవరు లేరు, వాళ్ళు రాకముందు. ఓకే. ఇక్కడ మతాలు ఉన్నాయి, మీకు తెలుసో లేదో. మ్మ్. అప్పుడున్న మతాలు ఏంటి తెలుసా? బౌద్ధ మతం. బౌద్ధం, వెరీ గుడ్. బౌద్ధం, మ్మ్. జైనిజం, జైనిజం. సిక్కిజం, మ్మ్. ఇలా సౌత్ లోకి వస్తాయి. అవి నార్త్ లో. మ్మ్. సౌత్ లో ఏమున్నాయి తెలుసా? మ్మ్. శైవం, మ్మ్. వైష్ణవం. ఓకే. వీటి కోసం యుద్ధాలు కూడా జరిగినాయి తెలుసా మీకు? ఓ. రాయిని మాత్రం కంటే ఓకే. నిలునామాలు, మ్మ్. అడ్డనామాలు. మ్మ్. మా దేవుడు గొప్ప, విష్ణుమూర్తి గొప్ప అని వీళ్ళు, శివుడు గొప్ప అని వీళ్ళు ఓ. కొట్టేసుకొని యుద్ధాలు చేసేసుకొని ఇక్కడే. ఏడు హిందూ ముస్లిం గొడవలు ఎట్లా ఉండేవో అప్పట్లో ఇక్కడ మ్మ్. ఈ కొట్టుకోవడానికి జనాలకి ఏదో ఒకటి కావాలి బేసికల్లీ. అప్పట్లో అది, ఇప్పట్లో ఈ విధంగా. సో ఇలా నేను నిలువు, సరే నేను నిలువు నేను అడ్డం అని చెప్పి కొట్టుకున్నారు. మ్మ్. నిలువు అడ్డం ఎందుకు రా బాబు, రెండు కలిపి ఇదిగో అని చెప్పి ప్లస్ గుర్తుకు ఆయన వచ్చాడు. ఓకే. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఓ. అప్పుడు వీళ్ళందరూ ఒకటయ్యారు. ఓ. అర్థమైందా మీకు? ఓకే. సో మేమంతా ఒకటే అని. అప్పుడు అంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు అసలు వచ్చిన తర్వాతే కదా ఇస్లామిక్ కన్వర్షన్ స్టార్ట్ అయ్యింది. అప్పటిదాకా ఇస్లామిక్ కన్వర్షన్స్ అనేవి లేవు. బలవంతంగా యుద్ధాల్లో ఆడవాళ్ళని చెరబట్టి ఇలా చాలా రకాలుగా జరిగి అయినా సరే కొంతమంది స్వచ్ఛందంగా చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మతాచారాలు కొన్ని నచ్చి, లైక్ మందు కొట్టడం, హారామి, ఇలాంటి కొన్ని మంచివి కూడా ఉన్నాయి దాంట్లో. అలాగే ప్రతి మతంలోనూ మంచివి ఉంటాయి. బుద్ధిజంలో అహింస, అసలు జంతువులను చంపొద్దు అంటారు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి అనేది ఉంటుంది. మేబీ కొంతమందికి నలుగురిని చేసుకోవచ్చు అనేది కూడా నచ్చి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ మతానికి ఆసక్తులై చేరిన వాళ్ళు కొంతమంది, ఆసక్తులై ఉండాల్సి సరెండర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది, ఇలా ఆ రకంగా ఇది డెవలప్ అయింది. అంతకుముందు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా హిందువే. హిందుస్థాన్ అంటే భారతదేశం. దానికి ఇస్లాం వాళ్ళు పెట్టుకున్న పేరు. ఒక పర్షియన్, ఇరానియన్, లేకపోతే ఆఫ్ఘన్, వీళ్ళందరూ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇది హిందుస్థానే. ఓకే. ఇప్పటికి చూసినట్టయితే ఒక్క పాకిస్తాన్ అమ్మాయి
ఇండియన్స్ని, ఇండియన్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తూ అలాంటి వీడియోస్ కూడా మనం చూసాం. సో దాని వెనుకున్న రీజన్ ఏంటి, ఏ విధంగా చూడొచ్చు మనం? ఇప్పుడు ఒక అమ్మాయి కాదమ్మా మీరు చెప్పింది, ఒక స్టేట్మెంట్ మీరు చూసి ఉండొచ్చు. గడిచిన కొన్నేళ్లలో, ఒక 5-6 ఏళ్లలో చూస్తే 5 లక్షల మంది, ఓకే, 5 లక్షల మంది పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చే అమ్మాయిలు ఇక్కడ స్థిరపడిన వాళ్ళట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఒక పీస్, ఒక శాంతి ఉంది మన భారతదేశంలో. పాకిస్తాన్లో అలా ఉన్నది. ఏ క్షణం ఎవడొచ్చి మీద పడతాడో. అదేంటంటే పాకిస్తాన్ జియోగ్రఫికల్గా కూడా ఓకే, ఎలా ఉందంటే మొత్తం శత్రువులే ఉన్నారు దానికి చుట్టుపక్కల. ఇటు పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ శత్రువే, వాడు తాలిబాన్ మరీ డేంజరస్. అటు పక్కన ఉన్న ఇరాన్ కావచ్చు, ఇరాన్తో ఉన్న బార్డర్, సరే ప్రస్తుతం చైనాతో కొంత ఉన్నా కూడా, బట్ ఇటు పక్క భారతదేశం కావచ్చు, ఇవన్నీ కూడా దానికి శత్రువులుగానే ఉన్నారు. దీనికి తోడు అక్కడ అంతర్గత శత్రువులు, ఈ పక్కన దేశం పక్కన ఉన్న శత్రువులు కాకుండా దేశం లోపల ఉన్న శత్రువులు, లైక్ బెలూచిస్తాన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఈ గిల్గిట్ బల్టిస్తాన్, మీరు ఇందాక బలిస్తాన్, ఇలా ఒక్క పంజాబ్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా దానికి అగనెస్ట్ గానే ఉన్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, అక్కడున్న పష్తూన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా శత్రువులుగానే ఉన్నారు. వాళ్ళ ఉనికి కోసం కొన్నిసార్లు దాడులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఒక సెక్యూరిటీ అనేది లేదు. అరే టెర్రరిస్ట్ సంస్థలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉంటే మరి పాకిస్తాన్లో ఎందుకు బాంబులు పేలుతున్నాయి, ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే దానికి వాడు చెప్పాడు, వాళ్ళు లేజీ టెర్రరిస్టులు, బాగా సోమరిపోతులైపోయారు టెర్రరిస్టులు. అబ్బో అంత దూరం వెళ్ళి ఏం వేస్తామని చెప్పి ఇక్కడే వేసుకుంటున్నాడు వాడు బాంబు, అక్కడే వాడే పేల్చుకుంటున్నాడంట. సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మందిని ఈ టెర్రరిస్ట్ సంస్థలు అమ్మాయిలైనా కూడా సూసైడ్ స్క్వాడ్గా మార్చడానికి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవడం, ఇటువంటి చేస్తున్న టైంలో వాళ్ళకి సెక్యూరిటీ లేదు, శాంతి లేదు, ప్రోగ్రెస్ లేదు, జీవితంలో అభివృద్ధి లేదు అక్కడ. ఇటువంటి టైంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది, వాళ్ళు ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్ ఇప్పటికీ మనం ఎక్కడున్నామంటే యూపీఐ మనం ఎక్కడైనా వెళ్తే స్కాన్ చేసి కూడా వాళ్ళకి ఇంకా అట్లాంటిది ఏం లేదు, ఇంకా నోట్లే. దీనివల్ల ఏమవుతుంది, దొంగ నోట్లు పెంచచ్చు, ఆ దొంగ నోట్లతోటి ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోతుంది. సో ఇలా అది పడిపోతుంది తప్ప వాళ్ళు ఏ రకమైన ఇవి తీసుకోవడం, ఎంతసేపు మతం అనుకుంటూ వేరే వాళ్ళ మీద దాడులు చేయడం తప్ప, లేకపోతే ఆ సైనికులు ఇవి తప్ప, ఈ వీళ్ళ నుంచి చేసిన ట్యాక్సుల డబ్బులు కూడా తీసుకెళ్లి ఆయుధాలు కొనడానికి ఈ వీటికే ఉపయోగిస్తున్నారు తప్ప ఒక డ్యామ్ కట్టడం, జనాలకి ఏదైనా ఉపాధి కల్పించడానికి ఏ రకమైన ఇవి లేవు. ఈ టైంలో వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏంటి, ఏదో ఒక రకంగా మన పక్క దేశం ఇండియా, ఏదో ఇండియాకి వెళ్ళొచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా అంత డెవలప్మెంట్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ పాపం ఇప్పుడే మొత్తం సర్వనాశనం అయిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశం. సో వాళ్ళకి సోనేకి చిడియా ఇండియాకి వస్తే అక్కడున్న మీరు గమనించవచ్చు, పాకిస్తాన్ యూట్యూబర్స్ కావచ్చు, పాకిస్తాన్ యాక్టర్స్ కావచ్చు, పాకిస్తాన్ సింగర్స్ కావచ్చు, దే ఆర్ మేకింగ్ అ బిగ్ మనీ ఫ్రమ్ ఇండియా. ఇవాళ రేపట్లో ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తే పాపం వాళ్ళ పొట్టకొట్టు మీద దెబ్బపడినట్టే. వీళ్ళందరూ కూడా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంటే, కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. ఇప్పుడు వాళ్ళకేమో లోపల ఖచ్చితంగా ఏముంటది, ఈ దరిద్రుడు నికృష్టుడు వీడు చేసిన పని వల్ల ఇవాళ నా కడుపు మాడిపోయింది, ఎంతమంది కడుపు మీద కొట్టాడు రా ఈ దరిద్రుడు, ఈ టెర్రరిస్ట్ అని చెప్పి అంత కోపం ఉన్నా కూడా అక్కడున్న మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇది గట్టిగా వాడు చెప్పాడంటే వాడికి అగనెస్ట్గా వచ్చి వాడి దేశంలో వాడి గురికే ప్రాబ్లం అవుతుంది. అందుకని వాడు నోరు మూసుకుంటారు. వీడు ఎప్పుడైతే మాట్లాడలేదో ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు, వీడు చూసావా పాకిస్తాన్ వాడు, వాడికి కనీసం ఒక మాట కూడా అనలేదు, ఇక్కడ ఏం వీడికి ఇన్కమ్ కావాలి, ఇక్కడ వీడికి యాక్టింగ్ కావాలి. ఒక పాకిస్తాన్ హీరో ఎవడో వాడు సినిమా కూడా ఆప్ చేస్తారు ఇప్పుడు. అండ్ ఒక గర్ల్ హీరోయిన్ కూడా భారత సంతతికి సంబంధించిన అమ్మాయి, బట్ పాకిస్తాన్ ఎలా మూవీ తీస్తామని చెప్పి ఆపేశారు. అరే మొహమ్మద్ ఖాన్ ఎవరమ్మా, మొహమ్మద్ ఖాన్ ఇస్ పాకిస్తానీ. అవును, మనం ఒకసారి చేర్చుకున్నాడు, మనం ఎవరికి ఆ ఫీలింగ్ ఉండవు. ఎప్పుడైతే ఇటువంటి జరిగితేనే మన వాళ్ళందరూ కూడా ఒక దొంగలాగా చూడడము ఇట్లాంటివన్నీ మొదలెడతారు తప్ప మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. హ్యాపీగా రండి, వర్క్ చేసుకోండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి తీసుకోండి, కానీ దహషత్గర్ద్ చేయొద్దు, దేశద్రోహం చేయొద్దు అనేదే మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇలా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కెరీర్, ఇప్పుడు చాలా మంది యూట్యూబర్సే, వాళ్ళందరికీ వ్యూస్ రావాలన్నా కూడా ఇండియన్ వ్యూస్ వల్లే వాళ్ళకి ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న అమ్మాయిలకి ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ వీసా రాదు. నేను ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంటే నువ్వు పాకిస్తానీ కదా, నీకు ఇవ్వరు. ఓకే, టూరిజం వీసా ఇస్తారు. ఈ టూరిజం వీసా మీద వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హిందువును ముస్లింను పెళ్లి చేసేసుకుంటే మనకి భారత పౌరసత్వం వస్తుంది కదా, ఇక్కడ సెటిల్ అవ్వచ్చు కదా, నా పిల్లలు హ్యాపీగా ఉంటారు, నా ముందు తరాలు హ్యాపీగా ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే
దేశము మతం వీటికన్నా కూడా మానవత్వం. ఎవరి లైఫ్ వాడికి ఇంపార్టెంట్ అమ్మ. ఉమ్, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం ఉమ్, వాళ్ళు ఇప్పుడు మనం చాలా మంది ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఎలా అయితే సెటిల్ అవ్వాలనుకుంటున్నామో పాకిస్తాన్ వాడికి అంత ఈజీ కాదు. ఉమ్, ప్రపంచంలోని ది వరస్ట్ పాస్పోర్ట్ ఇస్ ద గ్రీన్ పాస్పోర్ట్. అంటే పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉమ్, ప్రపంచంలోని అన్ని దేశాల్లో లాస్ట్ ర్యాంకింగ్ ఉండమాట. పాకిస్తాన్ పాస్పోర్ట్ పట్టుకుని మీరు ఎక్కడైనా ఇచ్చారంటే కూడా వీసా కోసం లేకపోతే దేనికైనా వేరే దేశంలో ఉమ్, మిమ్మల్ని ఫస్ట్ 100 investigation. క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఒక టెర్రరిస్ట్ కోణంలో అడుగుతారు మిమ్మల్ని. ఉమ్, అలా అయిపోయింది వాళ్ళ దేశం ఇమేజ్. ఉమ్, అటువంటి టైంలో వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలో ఫ్యామిలీలు చేసుకుని హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది, ఉమ్, ఇలా కోవర్ట్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు వీళ్ళు కొంత తక్కువ మందే ఉంటారు. ఉమ్. బట్ వీళ్ళు 5 లక్షల మంది వచ్చారంటే చిన్న విషయం అమ్మా. అబ్బో, ఎంత 5 లక్షలు అంటే వాళ్ళ దేశంలో ఏమీ లేక ఉన్నారు. లేక. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనకి అన్ని తెగదెంపులు చేసుకొని ఇక్కడ ఉందాం ఉమ్, అనుకుంటే పర్లా. అవును, కానీ ఆడదానికి ఏంటి కలిపేద్దాం. పుట్టింటికి పీకుతా ఉంటది. అవును. ఎంత ఉన్నా కూడా అవకాశం ఉంటే ఏదో రకంగా పోయి అమ్మని చూసొద్దామనా. వాళ్ళు ముసలి వాళ్ళు రాలేరు, వాళ్ళకి ఏంటంటే నా కట్టే ఇక్కడే కాలాలి, ఇటువంటివన్నీ ఉంటాయి కదా ఈ వాళ్ళకి. విధంగా చూస్తే హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కువ ఇండియా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రికవర్ చేయించుకోవడం కూడా ఎక్కువ ఉందని చెప్పేసి. అయ్యో పాకిస్తాన్ ఏంటి, అమెరికా వాళ్ళు కూడా ఇండియా క్యూ కడుతున్నారు, మీకు తెలుసో లేదు. అమెరికాలో ఒక హార్ట్ సర్జరీ కానీ లేకపోతే ఇది చేయాలంటే ఇక్కడ దానికి 10 times పడుతుంది. అవును. నాకు తెలిసిన మా బంధువులే అక్కడికి వెళ్ళి లక్షల శాలరీలు తీసుకుంటున్న వాళ్ళు నెలకి, ఉమ్, వాళ్ళు ఒక ఆపరేషన్ చేయించుకోవడానికి ఆల్ ద వే ఇక్కడ వచ్చి మన బసవతారకం బాలయ్య గారి హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని పోయారు మొన్న. ఉమ్, ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇది ఉమ్, చాలా బెటర్గా ఉన్నాయి. టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్ ఇస్. ఎక్కడా లేదు. మెడికల్ టూరిజం అంటే ఇండియా ఈజ్ ద డెస్టినేషన్, ఇంకెక్కడా లేదు ఇంత ఇదిగా. సో దానికైతే వేరే ఆప్షన్ కూడా లేదు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మామూలు వీసా అయితే రిజెక్ట్ చేయొచ్చు, కానీ మెడికల్ గ్రౌండ్స్ మీద ఎవరన్నా వీసాకి అప్లై చేశారంటే ఇవ్వాలి కంపల్సరీగా. ఇది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అయ్యో పాప ఆయన చచ్చిపోతాడు ఇప్పుడు కూడా ఇవ్వనంటే ఆయన ఏదో సరదాగా వస్తున్నాడా, ఏదో తాజ్మహల్ చూసుకొని వస్తా అంటున్నాడా, కాదు కదా, పాపం చచ్చిపోతున్నాడు, ఖచ్చితంగా ఇద్దాం. సో లేని వాళ్ళు కూడా కొన్నిసార్లు మెడికల్ గ్రౌండ్లు పెట్టుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే మెడికల్ గ్రౌండ్ మీద చేసుకునే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా నేను వెళ్తానని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఇక్కడ సంబంధాలు కలుపుకొని పెళ్లి చేసుకుని. ఇవి కాకుండా చాలా మంది బంధువులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇదైతే నిజం. మనకి ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు వీళ్ళు తిట్టుకుని ఉంటారు. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళకి ఎంతోమంది పాకిస్తాన్లో బంధువులు ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి టెర్రరిస్టులను ఖచ్చితంగా పడ్డ బూతులు తిట్టుకుంటూ ఉంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ రిలేషన్స్ ఉన్న దాంట్లో వాళ్ళని తిడతారు కానీ పాకిస్తాన్ తిట్టలేరు. ఎందుకంటే వీళ్ళు బంధువులు ఉన్నారు, అక్కడ ఇది ఉన్నారు. రేపు ఏదో రకంగా వాళ్ళని చూడడానికి పోవాలి, నువ్వు ఇవన్నీ తిట్టేసిన తర్వాత అక్కడ పోతే మళ్ళీ నిన్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని ఆ తేలుగుట్టిన దొంగలాగా కామ్గా ఉండాల్సిన పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఏదేమైనా ఇండియా ఈజ్ అ బెటర్ కెరీర్, బెటర్ డెస్టినేషన్ అని వాళ్ళందరికీ అర్థమైంది. సో అక్కడ ఉంటే నీకున్న కెరీర్ ఆప్షన్స్ ఏంటంటే మదర్సాలో లేకపోతే ఇది చేసుకోవడము, లేకపోతే టెర్రరిస్ట్ గ్యాంగుల్లో చేరడము, తుపాకీలు పట్టుకోవడము, స్లీపర్ సెల్స్, లేకపోతే హనీ ట్రాప్లు ఎట్లా వేయాలి, ఇటువంటి దరిద్రాలు నేర్పించడం తప్ప ఒక ఐటీ కెరీరు లేకపోతే ఒక స్పేస్ రీసెర్చ్ కెరీరు, మంచి చదువు ఇవన్నీ లేవు అక్కడ. ఏం చేస్తారు వాళ్ళు? ఏదో రకంగా పాపం వద్దాం అనుకుంటున్నారు. మంచిదే, రండి చేయండి, కానీ దేశ ద్రోహం చేయకండి. మీరు తిన్న దాంట్లో మీరే విషయం కలుపుకుంటే అది మళ్ళీ ప్రాబ్లం అదే అవుతుంది కదా. సో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏం ఓకే, బట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అలా వచ్చిన ముస్లిం సోదరిమణులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నుంచి, వాళ్ళందరూ కూడా ఇక్కడ ముస్లింలే పెళ్లి చేసుకుంటారనుకుంటే పొరపాటు. చాలా మంది హిందూస్ని పెళ్లి చేసుకుని బతుకుతున్నారు హాయిగా. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం పాకిస్తాన్ వచ్చిన మహిళ హిందువుని చేసుకుని. ఒక సినిమా ఏదో వచ్చింది రీసెంట్ గా, ఆస్కార్ కూడా వచ్చింది దానికి, ఆస్కార్ కో నామినేట్ అయింది అది. వాళ్ళు ఒక ఫారెనర్ ఒక పెళ్లికి వెళ్తాడు పాకిస్తాన్లో, వెళ్ళి అక్కడ ఆ పెళ్లి కూతురుని లేపుకొని వచ్చేస్తాడు. వాడు ఏదో ప్రేమించుంటాడు, ఆ అమ్మాయికి ఆ పాకిస్తాన్ వాడిని చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇవి స్వతంత్రం ఉండదు బేసికల్లీ అక్కడ లేడీస్కి. చాలా వరకు లిప్స్టిక్ వేసుకుంటే మూతులు కోసేసిన రోజులు ఉన్నాయి అక్కడ. ఫ్రీడమ్ అసలు ఉండదు, అసలు లేడీస్కి అయితే ఇంకా తక్కువ ఉంటుంది. సో మేబీ రకరకాల కోణాల్లో ఆ అమ్మాయి తనతో వచ్చేస్తుంది. ఎలా తప్పించుకోవడానికి అని చెప్పి ఇండియా బార్డర్ క్రాస్ చేసి, వాగా బార్డర్ క్రాస్ చేసి ఇండియా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాడు ఒకటే మాట అంటాడు, ఇండియా ఇస్ నాట్ ఎ కంట్రీ, ఇట్స్ ఎ వరల్డ్ విత్ ఇన్ వరల్డ్. ఇక్కడ బతకడానికి 100 దారులు ఉన్నాయి, ఎలాగైనా బతికేసి. ఇక్కడ నిన్న ఆపేవాళ్ళు లేడు, ఎక్కడో చోట బతకచ్చు హాయిగా. అని వాడు గోవాలో ఎక్కడ పోయి బతికేస్తుంటాడు వాడు హ్యాపీగా, ఆ అమ్మాయి కూడా బతికేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ అలా ఉండదు, అదొక నిప్పుల కుంపట్లా ఉంటుంది.
వారు సో పెట్టిన దట్స్ వై దీస్ పీపుల్ వాంట్ టు కమ్ టు ఇండియా అండ్ బట్ రండి కానీ దేశద్రోహం చేయకండి. ఇప్పుడు అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ పాక్ ఆర్మీ వాళ్ళే లేదు మేము చేయము ఇలాంటి వర్క్స్ అని చెప్పేసినట్టు వాళ్ళే వెనక్కి రిజైన్ చేస్తున్నారు చాలా మంది. మరి జీతాలు ఇవ్వకపోతే ఏం చేస్తాడమ్మా? జీతాలు ఇవ్వకపోవడం ఒకటి, ఇలాంటి తప్పుడు మార్గాలు కూడా కాదు, తుప్పు పట్టిపోయిన గనులు ఉన్నాయి, ఇది పట్టుకుని నువ్వు వెళ్ళరా నువ్వు చేయరా అంటే ఎంతమంది చేస్తారు? ఓకే. అండ్ చాలా మంది వీళ్ళని యూనిఫామ్ లేకుండా వెళ్ళి చేయమంటారు. అదేంటి చెప్పనా, ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక అలా కాదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఆర్మీ డ్రెస్ లో వెళ్ళి మీరు చేస్తే, ఇప్పుడు అభినందన్ ఉన్నాడు పాకిస్తాన్లో వాళ్ళ ఎయిర్ స్పేస్లో దొరికాడు, అతను తీసుకెళ్లారు పట్టుకున్నారు, దాని ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్, దానికి ఇండియాని బ్లేమ్ చేస్తారు, వాళ్ళు ఎలా క్రాస్ చేసుకొచ్చారని చెప్పి రకరకాల కడతారు దౌత్యపరంగా. అప్పుడు మన జైల్లో ఉన్న ఖైదీలను ఎవరినో కొంతమందిని వాళ్ళని రిలీజ్ చేస్తే వీళ్ళని రిలీజ్ చేయడం, ఇలా రకరకాల ఒప్పందాలు చేసుకొని పోవాల్సి వస్తుంది. అలా కాకుండా మిలిటరీ యూనిఫామ్లో కాకుండా మామూలుగా క్యాజువల్గా వెళ్ళిపోయి నువ్వు ఏదన్నా ఈ ఆపరేషన్ చేయి అని చెప్పి ఇక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళని ఇలా ఉసిగొల్పే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు వీళ్ళు. అప్పుడు ఏంటి అంటే వాడు చచ్చిపోయినా వాళ్ళు క్లెయిమ్ చేయరు బాడీని. ఇదిగో మీ పాకిస్తానీ సోల్జర్ వీడు చచ్చిపోయాడు చూడండి అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. లేదు యూనిఫామ్ లేదుగా వాడు ఎవడో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు అది వాళ్ళు ఒప్పుకోరు. చాలా మంది మిలిటరీ వాళ్ళు ఏంటంటే మేము చావడానికి రెడీ, నేను సగౌరవంగా, భారతదేశ సైన్యమైనా ఎవరైనా సరే ఆర్మీలో ఉండే వాళ్ళు ఏంటంటే ప్రాణానికి తెగించి నేను దేశం కోసం కొట్లాడుతున్నప్పుడు ఆ గౌరవం నీకు చచ్చిన తర్వాత అయినా దొరకాలి కదా. నా దేశ జెండా నా చచ్చిపోయిన తర్వాత నా మీద అలా పరిచి తీసుకెళ్తే అది కదా నా గౌరవం. ఇది పాకిస్తాన్ అయినా ఇండియా అయినా అది ఆ గౌరవాన్ని మిస్ అవ్వాలనుకోడు ఏ మిలిటరీ వాడు. తర్వాత ఒక అవార్డు ఇచ్చినా, ఆయన భార్యకు ఒక స్థలం ఇచ్చినా, వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా దానివల్ల అవుతాయి. ఎప్పుడైతే ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ చేసి సైన్యంలో ఇది లేకుండా అంటే యూనిఫామ్ లేకుండా వెళ్ళి చేయమంటారో అప్పుడు రిస్క్ అవుతుంది. మీకు అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తా, ఇటువంటి చాలాసార్లు జరుగుతాయి. అక్కడే కాదు మన భారతదేశ దీంట్లో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అఫీషియల్గా వెళ్ళి చేయలేనప్పుడు, అన్అఫిషియల్గా వెళ్ళి చేయాల్సి వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే రెడీ అవుతారు, అందరు రెడీ అవ్వరు. అంటే వాళ్ళ పట్ల ఏముండదు, కేవలం దేశం కోసం. ఇప్పుడు రా ఏజెంట్స్లో కొంతమంది వెళ్తుంటారు, మీరు చూస్తుంటే వాడు ఎవడో ఏంటో తెలియదు, వాడికి ముందుగానే చెప్తాను నువ్వు చచ్చిపోతే నీకు మాకు సంబంధం లేదు, ఉన్ననాళ్ళు నీకు ఎంతో అంత పోషిస్తూ ఉంటారు అంత, నువ్వు చచ్చిపోతే వీ డోంట్ క్లెయిమ్. ఏదైనా ఇండైరెక్ట్గానే బెనిఫిట్స్ ఉంటాయి తప్ప నీ పేరు కానీ నీ ఐడి కానీ ఏమీ రివీల్ చేయరు. చాలా ఏళ్ల క్రితం ఇండియా బంగ్లాదేశ్ వార్ జరిగింది. బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం పాకిస్తాన్తో ఇండియా కూడా ఇది చేసింది. అప్పుడు ఏంటి, పాకిస్తాన్లో బంగ్లాదేశ్ ఒక పార్ట్. ఇప్పుడు 1971 కన్నా ముందు అది ఇటుపక్క ఉండేది వెస్ట్ పాకిస్తాన్ అంటారు ఇప్పుడున్న పాకిస్తాన్ని, ఇది బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అయితే ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనుకుంటూ వీళ్ళు నానా రకాల దౌర్జన్యాలు చేసేవాళ్ళు వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ కాదు, ఉర్దూ మాట్లాడట్లేదు, వీళ్ళు ఏదో బంగ్లా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏదో సెకండ్ గ్రేడ్ ముస్లిమ్స్ లాగా వీళ్ళు ట్రీట్ చేయడం అనేది మొదలెట్టిన తర్వాత అక్కడ రెబల్ వచ్చింది, అక్కడ వేరే దేశమే కావాలని నినాదం మొదలైంది. కానీ వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి అంత శక్తి లేదు. దానికి ఖచ్చితంగా ఇండియా సహాయ సహకారాలు కావాలి. అయితే వీళ్ళు చేస్తున్న దారుణాలకి చాలామంది ఇప్పుడులో ఉన్నంత బార్డర్లు గట్టిగా లేకుండా అప్పట్లో ఫెన్సింగ్లు ఇవన్నీ లేని టైంలో ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ నుంచి మనకి చాలామంది తరలి వస్తున్నారు ఇల్లీగల్గా. అలా లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి అప్పట్లో ఇండియాకి వచ్చేసారు. అంటే అప్పట్లో పాకిస్తాన్ అని చెప్పాలి మనం. ఇదేంటి ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది, వీళ్ళు ఇట్లా వస్తే మనకి ఆర్థికంగా దెబ్బతింటాం మనం అని చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ ఉండే. ఏం చేయాలి అని చెప్పి వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగినప్పుడు ఇట్లా మా దేశంలో మమ్మల్ని బతకనివ్వట్లేదు, వీళ్ళందరూ కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారంటే సరే మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఏం కావాలి అన్నట్టుగా వాళ్ళకి మన వాళ్ళు కొంత సపోర్ట్ చేశారట. అప్పట్లో సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకొని వాళ్ళతో గట్టిగా ఫైట్ చేయగలిగారు. చేస్తున్నప్పుడు ఆ ఫైట్ టైంలో వాళ్ళ శక్తి చాలదు, ఇంకా కావాలి వాళ్ళకి అనుకున్నప్పుడు మన ఇండియన్ మిలిటరీని కూడా ఒకనొక పర్టికులర్ టైంలో వెళ్ళండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఫైట్ చేయండి. అది చాలా కీలకమైన టైం అనమాట. టైంలో యూనిఫామ్ వేసుకోకుండా వెళ్ళండి, ఒకవేళ ఏదన్నా అయితే పట్టుకున్నారంటే మనం సపోర్ట్ చేసాము ఈ మూమెంట్కి, ఒకవేళ గెలవకపోతే ఇది ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఇగో వీళ్ళందరూ ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా ఎందుకు వచ్చారు ఇక్కడికి, పాకిస్తాన్ సపరేట్ అయిపోయినా కూడా మీకు ఏం పని ఇక్కడ, మీరు వచ్చి మమ్మల్ని ఇది చేస్తున్నారు, మా దేశ అంతర్గత వ్యవహారాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని చెప్పి
యుఎన్లో పెట్టి పాకిస్తాన్ మనకి అడిగేస్తుంది, కాబట్టి మీరు యూనిఫామ్ లేకుండా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి ఇందిరాగాంధీ గారు చెప్పించినట్టుగా నాకు కొంత సమాచారం. అప్పుడు చాలామంది అంటే ఈ మేజర్లు ఉంటారు కదా, ఆ మేజర్ ఆ బెటాలియన్ వాళ్ళకి చెప్తారు మనం అందరం ఇట్లా పోవాలి చేయాలి అంటే జనరల్గా ఎవ్వరు అసలు తూచా తప్పరు, కుయ్యనరు. కానీ అప్పుడు మొరాయించారు మన వాళ్ళు, మేము వెళ్ళాం, మేము ఇట్లా వెళ్ళాం, వెళ్తే యూనిఫామ్లోనే వెళ్తాం, వెళ్తే ఇండియన్ యూనిఫామ్లోనే వెళ్తాం, లేకపోతే వద్దు మేము చెయ్యం అని చెప్పి బస్ ఆయన చాలా బతిమాలాడు. మేజర్ అది కాదు ఇది అని చెప్పి ఏం చూసినా నో వే అని చెప్పి అందరూ ఒక రెబల్ అయిపోయారు అక్కడ ఇండియన్ ఆర్మీలోనే. అప్పుడేమైంది, ఇందిరాగాంధీకి కూడా చెప్పలే ఆయన, ఇది చాలా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, ఇందిరాగాంధీకి కూడా చెప్పకుండా సరే వేసుకోండి రా పదం రా పోదాం ఏం చేస్తారు చేయదని చెప్పి లిటరల్లీ ఇండియన్ ఆర్మీ అలా వెళ్ళిపోయింది, బెటాలియన్ వెళ్ళిపోయి తుక్కు ర్యాగ్ కొట్టారు పాకిస్తాన్ వాళ్ళకి. అక్కడ ర్యాగ్ కొట్టి మొత్తం 90,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ని ప్యాంట్లు ఇప్పి నిలబెట్టారు అక్కడ. తర్వాత సిమ్లా ఒప్పందం చేసుకుని వాళ్ళందరినీ విడిపించుకొని బతుకు దేవుడు అని చెప్పి వెళ్ళిపోయి 90,000 మందిని ఇండియన్ గవర్నమెంట్ మరి ఎలా వదిలేసింది ఇప్పుడు పాకిస్తానీస్ని? చంపడం అనేది ఇది కాదు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా మీకు, యుద్ధ ఖైదీలను పట్టుకున్నప్పుడు జెనీవా కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి. అంటే ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేస్తారో మీరు, ఇప్పుడు మేము గెలిచాం అని మీరు అనౌన్స్ చేసుకున్నప్పుడు ఇంతమంది ఖైదీలు నన్ను చూపించినప్పుడు వాళ్ళని చంపడాలి అట్లాంటి చేయకూడదు, ప్రపంచం మెచ్చదు. సో ఖైదీలను పెట్టుకోండి, జైల్లో పెట్టుకోండి, లేకపోతే ఇప్పుడు 190 మందిని పెట్టి మేపాలా, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఒకటి చంపేయడం, ఇప్పుడు జనరల్గా తీవ్రవాదులు చేస్తుంటారు, ఎల్టీటీ వాళ్ళందరినీ నుంచి పెట్టి వెనకాల చేతి దద్ద లేపేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పని జరిగింది, మనలాగే వాడు కూడా వాడి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చిన సోల్జర్ అనే ఒక గౌరవం, ఈ దేశమే కాదు ఏ దేశం అయినా సరే ఆ గౌరవం అనేది ఇవ్వాలనేది జెనీవా కన్వెన్షన్ చెప్తుంది. మన వాళ్ళు స్ట్రాటజిక్గా అంతమంది పట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఆ దెబ్బకి పాకిస్తాన్ దిగొచ్చి ఆయూబ్ ఖాన్, ఆయన ఎవరైతే మిలిటరీ చీఫ్ ఉన్నాడో ఆయన, విచిత్రం ఎంత తమాషాగా ఉంటుంది, పార్టీషన్ టైంలో ఆయన మన చీఫ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉండే, కలిసి టీ తాగుతుండే, పార్టీషన్ అయిపోయిన తర్వాత ఇట్లా అయిపోయి. సో వాళ్ళని పట్టుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి అరే నా మనవాడు రా, లేకపోతే నా కొడుకురా ఏదంటే సర్లే అని చెప్పి ఇటువంటివి కూడా కొన్ని జరిగినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అవి చిన్న విషయాలు, కానీ ఏంటంటే ఆ యూనిఫామ్ లేకుండా వెళ్ళమని చెప్పి మొరాయించి వెళ్ళి వాళ్ళు యూనిఫామ్ వేసుకొని వెళ్ళి ధైర్యంగా పోరాడి మన వాళ్ళు బంగ్లాదేశ్ని సపరేట్ చేసి వాళ్ళు సపరేట్ దేశం చేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్లో యూనిఫామ్ లేకుండా వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళట్లా, యూనిఫామ్ వేసుకొని వెళ్ళండి అన్నా కూడా నువ్వు తుప్పు పట్టిన గన్లు లేకపోతే పని చేయని జెట్స్ ఇచ్చి చేయమంటే ఆల్రెడీ ఒక జెట్ని కూల్చేశారు మన వాళ్ళు, ఇంకెంతమంది చావాలరా, ఇది అయ్యే పని కాదు. కొన్ని న్యూస్ మనం చూస్తున్నట్లయితే రీసెంట్గా ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇట్లా బిహేవ్ చేయడం మనం చూసాము. సో ఎమ్మెల్యే అయ్యుండి కూడా అతను ఇలా మాట్లాడడానికి మనం ఎలా తీసుకోవచ్చు అన్న? వీళ్ళు ఏంటంటే అమ్మా ఎమ్మెల్యేలు నిజానికి లోపల దేశభక్తి ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా కొన్నిసార్లు వాళ్ళ పాలిటిక్స్ డామినేట్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా నేను ఎక్స్పర్టీలో ఉన్నాను కాబట్టి అవతల వాడిని దూషిస్తే నాకు హైకమాండ్ ఏదన్నా శభాష్ అంటది, ఏదో రకంగా ఒక పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి, గుర్తింపు కోసం. ఇప్పుడు నేను కాంగ్రెస్ నువ్వు బీజేపీ, నువ్వు నీ వాళ్ళని సేవ్ చేసుకోలేకపోయి పాకిస్తాన్ పోయి ఏం బిక్తావురా అని చెప్పి నేను అన్నాను అనుకో, అంటే వాళ్ళని తగ్గించడమే కదా, అవతల పార్టీని తగ్గించడానికి నువ్వు ఏదైనా ఎంచుకో. ఆఖరికి ఇటువంటి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసావంటే జనాలు హర్షించరు, దానికి నీకు తగ్గిన సన్మానం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అదే అంటున్నా, కొన్ని డిసిషన్స్ ఏకగ్రీవంగా అందరూ ఆమోదించాల్సిన పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక మైనర్ బాలిక పైన ఏదైనా అత్యాచారం జరిగింది అనుకోండి, అందరూ ముక్త కంటతో ఖండిస్తాం కదా, ఆ పార్టీ వాడు ఖండించాడు కాబట్టి నేను ఖండించను అని చెప్పి ఇటువంటిది ఏదన్నా చేస్తే నీ పరువే పోద్ది, రేపు నీ పార్టీ పరువే పోద్ది. సో ఏదో ఒకటి వాళ్ళ కొంతమంది ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, ఏదైనా సరే నువ్వు ఎడ్డు అంటే నేను తెడ్డు అంట. మీకు ఈ కథ తెలుసా? మొగుడు ఏం చెప్తే దానికి పెళ్ళని రివర్స్ చేస్తుందంట, ఒప్పుకోదంట. ఇప్పుడు అక్కడ కూర్చోకంటే నేను ఇక్కడే కూర్చుంటా, ఏం చేస్తావు? పౌడర్ పూసుకొని నేను పౌడర్ పూసుకుంటా, ఏం చేస్తావు? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో వస్తున్నారంట ఊరి నుంచి, అత్త మామూలు వస్తున్నారు, ఇప్పుడు వీళ్ళని కూడా రాసిన పని పెట్టేస్తుంది ఇది అని వీడు ఏం చేస్తాడు,
ఆలోచించి ఇది నేను ఎడ్డేమంటే తెడ్డేమంటది, వీడేం చేస్తాడంటే ఇగో ఈ మా అమ్మ వాళ్ళకి పని పాట ఉండదు, ఇప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు వాళ్ళు, రాగానే అత్తగారు మావగారు అని దండాలు పెట్టడాలు, వాళ్ళకి మర్యాదలు చేయటాడు, చేసేవో చంపేస్తాడు. నేను చేస్తా, ఏం చేస్తావు చూస్తాను, రాగానే అత్తగారు రండి కూర్చోండి, చెప్పానా నీకు వద్దని ఎందుకు అలా చేస్తున్నావు అలాగే వాళ్ళు, కాఫీ కూడా తెచ్చిస్తా, టిఫిన్ కూడా తెచ్చిస్తా. అంటే వాళ్ళకి వాళ్ళు చేసేది నిజ రైటా రాంగా, వాళ్ళకి లాభం నష్టం అని పక్కన పెడితే వీడు ఏం చెప్తుందని నేను అడ్జస్ట్ చెయ్యాలి అనే మైండ్ సెట్ తోటి ఉన్న వాళ్ళు తప్ప ఇది దేశానికి ఏ రకంగా ఉపయోగం అనే పక్కన పెట్టేస్తున్నారు. ఫస్టే దేశం, తర్వాతే రాజకీయం, అలా ఉండాలి తప్ప ఇది దీన్ని డామినేట్ చేస్తే ఇవాళ ఆయనకి ఎదురైన పరిస్థితి ఎదురవుతుంది. రేపు ఇటువంటి వాళ్ళని ఏకగ్రీవంగా గెలిపించేస్తారు జనాలు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళని వెనక్కి పంపించేయడం, లైక్ సింధు ఇప్పుడు రివర్ ఏదైతే ఉందో వాటర్ కానీ ఆపేయించడం, అండ్ అలా చముర్లు కానీ దీనికి సంబంధించిన ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉంటాయో మన వైపు నుంచి వాటన్నిటిని ఆపించడం అనే దాన్ని కూడా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు అని అంటే అవి ఎందుకు ఆపించడం, వాళ్ళు మనుషులు కదా అన్న విధంగా మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ మనుషుల్ని చంపేశారు అన్న దానిలో జస్ట్ ఆపడానికి కూడా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? యుద్ధం ఇదివరకుట్లాగా నేల మీద జరగట్లా, లేకపోతే గాలిలో జరగట్లా, యుద్ధం కొత్త పుంతలు తొక్కుతుంది. యుద్ధం అనేది జరుగుతుంది ఆల్రెడీ. మీకు జరిగే ఆ యుద్ధం కన్నా మీరు చూడాల్సింది ఏంటంటే సైబర్ వార్ఫేర్, కెమికల్ వార్ఫేర్, ఫైనాన్షియల్ వార్ఫేర్, ఇలా రకరకాల కోణాల్లో యుద్ధం జరుగుతుంది, దౌత్యపరంగా జరుగుతుంది. ఇన్ని రకాలుగా యుద్ధాలు చేయొచ్చు. ఇదివరకుట్లాగా ఓన్లీ ఒక తుపాకీ వేసుకొని నేల మీద పడి కొట్టుకొని డుడ్డు కాదు. దానివల్ల 100 మంది సైనికులు చనిపోయారు అనుకోండి, అరే 26 మంది చచ్చిపోయారని చెప్పి ఒక బాధపడుతుంటే 100 మందిని చంపేస్తాను. సో అంతకన్నా చాలా తెలివిగా ఎలా యుద్ధం చేయాలి, ఇవాళ ఉన్న 21వ శతాబ్దంలో ఉన్న సిచ్యువేషన్కి మనం ఎకనామికల్గా యుద్ధం చేయొచ్చు. వాళ్ళకి రేట్లు అన్నీ ఇప్పుడు సింధు నది జలాలు ఆపేసామనుకోండి, పంటలు పండవు, ఇవన్నీ అయిపోతాయి. కానీ అంత ఈజీగా కూడా కాదు ఆపేయడం. సింధు నది జలాలు ఉన్న పడాన ఆపలేము, కానీ ఇప్పుడు మొదలెడితే ఒక 5 ఏళ్ల లోపల మన దగ్గర ఒక స్విచ్ వస్తుంది. జస్ట్ మోడీ గారు ఆ స్విచ్ ఆన్ చేస్తే ఆ డ్యామ్ గేట్లు క్లోజ్ అయిపోతాయి, మొత్తం నీళ్ళు అయిపోతాయి, డైవర్ట్ అయిపోతాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకోవాలి. ఇది ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ గుండె దడ మొదలైంది ఈ విషయంలో. ఇది వార్లో మొదటి స్టెప్ ఇది. ఇంకొకటి ఏంటంటే దీని రివర్స్లో కూడా వాడుతున్నారు. నీళ్ళు ఇవ్వకపోతే రక్తం పారిస్తాం, అది పారిస్తాం, ఇది పారిస్తాం అని చెప్పి. అవునా, సరే ఇస్తాను తీసుకోపోరా అని చెప్పి ఠక్కు మన గేట్లను లేపేస్తే మొత్తం కొట్టుకుపోయింది. సో ఎక్కువ నీళ్ళు ఇచ్చినా ప్రాబ్లమే, నీళ్లు ఇవ్వకపోయినా ప్రాబ్లమే. కాబట్టి నీ జుట్టు మా చేతిలో ఉంది, వేషాలు వేసామంటే జాగ్రత్తగా మాట్లాడు, బొచ్చు గొరిగి చేతిలో పెడతాం అనేది ఈ యుద్ధంలో మొదటి. ఇంకా రెండోది ఎక్స్పోర్ట్. ఇక్కడ నుంచి భారతదేశం నుంచి టమాటాలు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, ఇటువంటివి ఇవన్నీ కూడా పాకిస్తాన్లో డైలీ నీడ్. మనకి బేసికలీ మనం తినేది వాళ్ళు తింటారు పెద్ద, కాకపోతే ఇక్కడ తక్కువగా ఉండేది అక్కడ ఎక్కువగా ఉండేది బీఫ్ అలాంటివి ఎక్కువ ఉంటాయి తప్ప. బట్ టమాటా, ఆలుగడ్డ, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు ఇవి వెళ్ళలేదు అంటే అక్కడ రేట్లు పెరిగిపోతాయి, జనాల్లో అసంతృప్తి, గవర్నమెంట్ల మీద తిడతారు, ఇవి చేస్తారు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్టు 150 రూపాయలు పాల ప్యాకెట్, పెట్రోల్ ఏమో 200 ఇంకా దాటేస్తుంది. ఇంకా దీని ఎఫెక్ట్ వల్ల ఇంకా ఈ రేట్లన్నీ పెరిగిపోతాయి, హోటల్స్లో రేట్లు పెరిగిపోతాయి, గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకం వస్తుంది. సో ఇది వార్లో రెండో స్టెప్. ఇంకోటి ఏదో చెప్పారు, ఇది ఇంకా ఆయిల్ మన దగ్గర నుంచి తీసుకునేది ఏముండదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మన వాళ్ళు బాహుబలి, విక్రాంత్ ఇవన్నీ కూడా కరాచీ పోర్టుకి దగ్గరగా పెట్టిన నేపథ్యంలో వీళ్ళకి అటు సైడ్ నుంచి వచ్చేవి కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకు, ఇరాన్ నుంచో లేకపోతే టర్కీ నుంచో లేకపోతే ఇలా అంతా తిరిగి ఆయిల్ సప్లైస్ షిప్లో వస్తాయి. బేసికల్ ఆయిల్స్ ఎక్కువగా వీళ్ళకి పాకిస్తాన్ మొత్తానికి ఉన్నవి 2 పెద్ద పోర్ట్లు. ఒకటి కరాచీ, ఇట్స్ లైక్ ముంబై, మనకి ఎలా ముంబయో వాళ్ళకి కరాచీ. ఇప్పుడు కరాచీ అంతా కూడాను కొంచెం టెన్స్డ్ సిచ్యువేషన్లో ఉంది. కరాచీకి ఎదురుగానే పెట్టున్నారు మనోళ్ళు. దాని పక్కన కొంత దూరంలో ఒక మేబీ ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఇంకో పోర్ట్ ఉంది, దాని పేరు గ్వాదర్. గ్వాదర్ పోర్ట్ ఏంటంటే ఇది చైనా వాళ్ళు ఏకంగా అక్కడ పాకిస్తాన్ పై భాగంలో చైనా బార్డర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానిపై నుంచి రోడ్డు వేసుకుంటున్నారు. ఈ రోడ్డు వేసుకుంటున్నప్పుడు ఆ రోడ్డు పిఓకే నుంచి పాకిస్తాన్లోకి రావాలి. పిఓకే నుంచి, చైనా నుంచి పిఓకే నుంచి ఈ కారకోరం హిల్ రేంజెస్ అని ఉంటాయి హిమాలయాల్లో, ఆ రేంజెస్లో నుంచి ఇలా లోపలికి వచ్చి పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా ఈ గ్వాదార్ పోర్ట్కి వెళ్తుంది. ఈ గ్వాదార్ పోర్ట్ మొత్తం చైనా వాడి కంట్రోల్లో ఉంటుంది మొత్తం. దీనికోసం దాదాపు కొన్ని $100 బిలియన్ రూపాయలు, ఐ మీన్ డాలర్లే ఖర్చు పెట్టారు వాళ్ళు. ఈ రోడ్ అనేది ఎక్స్ప్రెస్ హైవే అనమాట. దీనికోసం చాలామంది పాకిస్తాన్ వాళ్ళని కూడా కూలీలుగా చేసుకొని చేశారు. ఇదంతా నడుస్తున్న టైంలో దాంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీగా ఉంది, చెప్తా. అక్కడ ఈ పోర్ట్ కనుక అంటే మన ఆధీనం లెక్క ప్రకారం పిఓకే అనేది మనది. సరే, అదేదో డిస్ప్యూటెడ్ ప్రాంతం ఇప్పుడు దాకా. దాంట్లో నువ్వెట్లా రోడ్ వేస్తావు చైనా, నీకు ఎలా హక్కు ఉంది అని అడిగినా కూడా వాడు ఏమీ లేకుండా, అంటే వాడు మనకన్నా బలవంతమైన కంట్రీ కదా అని బలవంతంగా వేసుకుంటూ వస్తున్నాడు. సో కొంతమంది ఏం చేశారు అంటే, మరి ఎవరు చేశారో తెలియదు, చైనా డెలిగేట్స్ పాకిస్తాన్ డెలిగేట్స్ కలిసి ఈ గ్వాదార్ దగ్గర, ఆ పోర్ట్ దగ్గరలో ఓ పెద్ద హోటల్లో, స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు. దీని నిటిగ్రిటీస్ ఏంటి, ఎలా దీన్ని డెవలప్ చేయాలి, ఈ బోర్డుని మనం ఎక్స్పోర్ట్స్ ఎలా తీసుకురావాలి, ఇది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు చైనా ఏంటంటే ఆల్మోస్ట్ ల్యాండ్ లాక్డ్గా ఉంటుంది. చైనాకి సముద్రం తక్కువ, సౌత్ చైనా సీ కాకుండా. ఇప్పుడు ఈ దుబాయ్ నుంచో లేకపోతే ఇటు నుంచి ఏమన్నా వచ్చినవి ఇటు నుంచి ఈ రోడ్డు గుండా చైనాకి, అలాగే చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసేవి ఏదైనా ఉంటే ఇటా వచ్చేసి ఇక్కడ షిప్స్లో నుంచి మిగతా వాటికి వెళ్ళిపోతే వాళ్ళకి చాలా సేవ్ అవుతాయి డబ్బులు. లేకపోతే బోల్డ్ అంతా ఇండియా మొత్తం చుట్టూ తిరిగి రావాలి, అండమాన్ పక్క నుంచి మొత్తం తిరిగి ఈ శ్రీలంక కింద నుంచి వెళ్ళి అంతా పోవాలి. నీ ముక్కు ఎలా ఉందంటే ఇటు తిరిగి రావాలి. ఇప్పుడు ఈ గ్వాదార్ పోర్ట్ చాలా కీలకం వాళ్ళకి, చైనా వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ గట్టిగా కనుక ఆపేస్తే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ, అది కూడా చాలా పెద్ద స్టెప్ అవుతుంది వార్లో. కాకపోతే ఇక్కడ చైనా వాళ్ళు ఇంటర్ఫీర్ అయితే ఇది మారుతుంది. సిచ్యువేషన్స్ నేను చెప్తున్నాను, ఇందాక మధ్యలో కట్ చేశా. ఇక్కడ ఏమైందంటే చైనా వాళ్ళు పాకిస్తాన్ డెలిగేట్స్ మాట్లాడుకుంటున్న టైంలో అక్కడ ఒకడు బాంబు పెట్టి ఏదో పేల్చాడనో, లేకపోతే అక్కడ వాళ్ళ టెర్రరిస్ట్ పను, అక్కడ లేకపోతే ఎవరో రా ఏజెంట్ చేశాడనో అప్పట్లో ఒక వార్త సర్క్యులేట్ అయింది. దానికి వాళ్ళ టెర్రరిస్ట్ ఎందుకు చేసి ఉండొచ్చు అంటే, ఇక్కడ లిటరల్లీ వీడి రుబాబేంటి, చైనా వాడు ఈ ప్రాంతాలన్నీ కూడా కబ్జా చేసేసి అక్కడ కనీసం మీకు పాకిస్తాన్ వాళ్ళ ఎంట్రీ కూడా లేకుండా కొన్ని చోట్ల అదేదో చైనా లాగానే చేస్తారు తప్ప. మీరు గమనిస్తే ఇటువంటి కొన్ని ఇండియాలో కూడా ఉన్నాయి. మీకు అనంతపూర్ దగ్గర కియా వాళ్ళది ఉంది. మీరు ఎప్పుడన్నా బెంగళూరు హైవేలో వెళ్తుంటే కియా మోటార్స్ అని పెద్ద ఇది ఉంటుంది. దాంట్లో ఎక్కువగా సౌత్ కొరియా వాళ్ళందరూ పనిచేస్తుంటారు. వాళ్ళ కోసం కొరియన్ రెస్టారెంట్స్ కొన్ని కట్టారు అక్కడ బయట రాస్తారు నో ఎంట్రీ టు ఇండియన్స్ అని. ఎంత దమ్మురా నీకు, ఇండియాలో కట్టుకొని ఇండియన్స్ రావద్దంట. సో అప్పుడు ఏమవుతుంది, ఇండియా వాడికి మంట రగులుతుంది, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. అలాగే వీళ్ళు ఎప్పుడైతే ఇటువంటి మొత్తం చైనా వాడికి కబ్జా చేసేసుకొని పాకిస్తాన్ వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తున్న దీంట్లో పాకిస్తాన్ వాళ్ళని ఒక కుక్కల్లాగా, ఒక కూలీల్లాగా చేసేస్తున్నారు అని చేస్తున్న ఆ పాకిస్తాన్లో కొంతమంది ఫీల్ అయ్యి అక్కడ బాంబు పెట్టి లేపేశాడు. 3 చైనా వాళ్ళు పోయారు, కొంతమంది పాకిస్తాన్ డెలిగేట్స్ పోయారు. ఇది మన ఇండియా రా ఏజెంట్ చేయించాడు అని చెప్పి తోసేసి ఒక ఆయన్ని పట్టుకొని ఆయనకి ఆల్మోస్ట్ ఉరిశిక్ష దాకా తీసుకెళ్ళి చాలా హడావిడి నడిచింది. సో ఇది ఆ గ్వాదర్ పోర్ట్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అనమాట. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా కీలకం. అది కనుక మనం ఆ సీ కనుక బ్లాక్ చేస్తే అది నెక్స్ట్ వార్ అవుతుంది. ఒకవేళ అయినా కూడా పాకిస్తాన్కి చైనా సపోర్ట్ వచ్చినా కూడా మనకి ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సరే, ఆఫ్ఘనిస్తాన్ పెద్ద కంట్రీ కాకుండా రష్యా నుంచి డైరెక్ట్ సపోర్ట్ ఉంది మనకి. అండ్ అలాగే అమెరికాని మనం నమ్మలేం, బట్ రష్యా కన్నా బాగా బలంగా మన కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్. వాడు అసలు ముందు చించుకొని వచ్చేస్తాడు. సో బాబు దిగితే వాళ్ళకి బ్యాండే అన్నట్టుగా. సో వాళ్ళు చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు మనతో. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సపరేట్ కంట్రీ అవ్వక ముందు చాలా మంది మన దేశంలో తలదాచుకొని ఇక్కడ వెళ్ళిన వాళ్ళు, ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. భారతదేశం ఏంటంటే అమ్మలాంటి దేశం, ఎవరైనా రండి హ్యాపీగా ఉండండి, మనం ఏమి
రేసిజం మన నిజంగా చెప్పాలంటే టాలరెన్స్ లెవెల్స్ చాలా తక్కువ, ఐ మీన్ చాలా ఎక్కువ మన భారతదేశంలో. ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఇక్కడ ఎలాగైనా తిరిగి ఎవరు పెద్ద పట్టించుకున్నాడు. ఇంకా మనం వాళ్ళు మంచిగానే ట్రీట్ చేస్తాం. అరే మీ దేశంలో ఎలా ఉంటుంది అని చెప్పి మంచిగానే మాట్లాడతాం తప్ప, అంటిల్ అన్లెస్ ఇటువంటి దరిద్ర పనులు చేస్తే తప్ప. వాడు వచ్చి ఇక్కడ బాంబులు పెట్టడము, లేకపోతే ఆ కొరియా వాడు రెస్టారెంట్ పెట్టుకుని ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి పెట్టుకోవడము, ఇది మరి టూ మచ్ అనిపిస్తుంది. ఇటువంటివి చేస్తేనే కదా ఎవరికైనా కోపం వచ్చేది. మీరు పని మీరు హ్యాపీ, బట్ మీరు అదే అమెరికాలో చూడండి, ఒక లండన్లో చూడండి, ఇంత టాలరెన్స్ ఉంటుందా? రేసిజం ఎక్కువ ఉంటుంది అక్కడ. నల్లవాడివా తెల్లవాడివా అని చెప్పి చేసి మరి ఇండియన్స్ అంటే ఒక చిన్న చూపు చూడడం, ఇటువంటి మనం అట్లాంటివి ఏం చేయం. అందుకే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా కూడా భారతదేశం ఇస్ ద ఫైనల్ ఫ్రాంటియర్ అంటారు. ఎక్కడైనా నువ్వు కష్టాలు పడచ్చు, కానీ ఇండియాలో నువ్వు హ్యాపీగా బతికేయచ్చు. నీకు ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ పెట్టుకుని ఇండియాలో బతికినంత ధైర్యంగా, ఫ్రీడమ్తో, హ్యాపీగా ఇంకెక్కడ బతకలేవు. ఇది అందరికీ తెలుసు. అలా ఎవరైనా వచ్చి ఇక్కడ బతకచ్చు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ రేసిజం అని మనం చూస్తుంటాం. ఈ పోర్ట్స్ని బిగించడం రెండో స్టెప్ అయితే, మూడో స్టెప్ ఏంటంటే ఎకనామికల్గా. ఇప్పుడు పాకిస్తాన్ రూపీని మనం యాక్సెప్ట్ చేయకూడదు, ఎక్స్చేంజ్ చేయకూడదు ఫారెక్స్ వీటిలో. అండ్ అలాగే మన దేశానికి సపోర్ట్ చేసే బ్రిక్స్ అంటారు, బ్రిక్స్ కంట్రీస్, దాంట్లో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా డాలర్కి ప్రత్యామ్నాయంగా రూపీని తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. సో ఇండియాలోను రూపీయే, బంగ్లాదేశ్లోను రూపీయే, పాకిస్తాన్లో కూడా రూపీయే. కానీ ఇండియా రూపీ వాల్యూ ఎక్కువ, అండ్ ఇండియా రూపీకి ఇది కూడా ఎక్కువ, దాన్ని ఏమంటారంటే క్రెడిబిలిటీ ఎక్కువ. ఎందుకంటే కరెన్సీని డిజిటలైజ్ చేసేస్తున్నాం మనం. ఇవాళ రేపట్లో మన నోట్లలో వెళ్ళేది తక్కువ, ఓన్లీ యూపీఐలోనే ఎక్కువ వెళ్తుంది. పాకిస్తాన్ అనేవాడికి యూపీఐ అంటే ఏంటో తెలియదు. వాడికి ఎవడన్నా సరే రాజస్థాన్కు, గుజరాత్కు ఎడారి ప్రాంతంలో ఎక్కడో వచ్చేట ఎవడో అంత ఎడారి ప్రాంతంలో ఎవడో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నట్ట, బడ్డీ కొట్టు పెట్టుకున్నవాడు ఏదో సిగరెట్టో లేకపోతే తీసుకున్నప్పుడు టక్కన ఇట్లా స్కాన్ చేసి వెళ్ళిపోతున్నాడు. వీడికి అర్థం కల ఇది వేరే గ్రహంలో ఉన్నాను, నేను ఎక్కడున్నానని చెప్పి. అంటే వాళ్ళు ఇంకా ఒక 30-40 ఏళ్ళు వెనకబడే ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, ఇలాగే ఉన్నారు. బట్ దీనికి తోడు ఒకవేళ కనుక అక్కడ దొంగ నోట్లు సర్క్యులేట్ అయితే ఎవడన్నా సరే ఇదే ఆపర్చునిటీ తీసుకొని పెద్ద ఎత్తున దొంగ నోట్లు సప్లై చేశాడు అనుకోండి, ఏది 100 రూపాయలు 500 రూపాయలు జిన్నా కరెన్సీ, మనకి మహాత్మా గాంధీ లాగా అక్కడ జిన్నా ఉంటాడు, అది వేసి ముద్రించి చేసేసాడు అనుకోండి, ఏమవుతుంది పాకిస్తాన్? ఇప్పుడు వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఆ 1,00,000 రూపాయలకి నువ్వు ఇంకొక 1,00,000 రూపాయలు దొంగ నోట్లు యాడ్ చేసావు. ఇప్పుడు ఏమైంది? ₹1 కాస్త ₹10 అయిపోయింది, ఇంకో 4 లక్షలు యాడ్ చేసావు, రూపాయి కాస్త పైసా అయిపోద్ది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో, ఎందుకంటే నువ్వు అప్డేట్ అవ్వట్లే టెక్నాలజీకి తగ్గట్టుగా, నాశనం అయిపోతుంది. ఇది ఫైనాన్షియల్ యుద్ధం అవుతుంది. దీనికి తోడు మనం ఈ టెర్రరిస్టులకి ఫండింగ్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఇస్తున్నారో వాటిని యుఎన్తో చెప్పి అవన్నీ నిలుపుదల చేయించడం, వాటిని బ్లాక్ లిస్ట్ చేయించడం అనేది మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్. ఇలా ఎకనామికల్ యుద్ధం తర్వాత సైబర్ వార్ఫేర్ ఉంటుంది. సో ఇదేంటంటే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎక్కడైతే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ న్యూక్లియర్ ఎక్కడెక్కడ పాయింట్ చేస్తున్నాయో వాళ్ళు దీనికి సంబంధించిన సైబర్ వార్ఫేర్, వైరస్లు ప్రవేశపెట్టడం, వాళ్ళ సర్వర్స్ని బ్లాక్ చేయడము, ఇవన్నీ చేయడం. సో ఇది సైబర్ అటాక్ ఉంటుంది. ఇలా మీరు అనుకున్నట్టుగా ఒకప్పుడు ఇలా లేదమ్మా యుద్ధం, అండ్ దట్ నీడ్ నాట్ బి. మన సైనికుడు వెళ్ళి పాపం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా చేస్తే అసలు గన్ను పట్టకుండానే వాళ్ళు సరెండర్ అయిపోయే స్టేజ్కి తీసుకురావడం అనేది అసలు సిస్లైన యుద్ధం. ఇంతకు ముందులో మరి వెళ్ళి కొట్లాడి ఇది కొట్టేసుకుందాం అని చెప్పి రోడ్లో పడి కొట్టుకునే రోజులు పోయినాయి. ఒకప్పుడు సినిమాకి క్యూలో గంటల నించుని ఎంత చించుకొని మొత్తం వేసి బయటకు వచ్చేటప్పుడు ఒక టికెట్ తీసుకొని నేను తీసుకున్నా ఇవాళ మెగాస్టార్ సినిమా చూస్తా అనుకునే రోజు నుంచి మనం ఇవాళ ఇంట్లో కూర్చొని టక్ కొట్టుకొని తీసుకుంటాం. ఇప్పుడు యుద్ధం కూడా బట్టలు చించుకొని గన్నులు వేసుకుని వెళ్ళి కొట్టుకునే స్టేజ్ కాదు ఇప్పుడు. ఇన్ని రకాలుగా చేయొచ్చు మన యుద్ధం. థ్యాంక్ యూ సో మచ్.